Hello everyone, welcome to T1 Academy. Myself Sudhir Kumar. Friends, మనము వీక్లీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తున్నాం కదా. సో దాంట్లో భాగంగా 7th నవంబర్ నుంచి 13th నవంబర్ మధ్యలో ఉన్నటువంటి వేరియస్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని మనము ఈరోజు డిస్కస్ చేయబోతున్నాము. సో దాంట్లో భాగంగా ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ప్రొవిజనల్ స్టేట్ ఆఫ్ ది గ్లోబల్ క్లైమేట్ 22 అని ఒక రిపోర్ట్ ఉంది అండి. ఏంటండి ప్రొవిజనల్ స్టేట్ ఆఫ్ ది గ్లోబల్ క్లైమేట్ 2022. ఇది ఎవరు రిలీజ్ చేశారు అంటే వరల్డ్ మెటలాజికల్ ఆర్గనైజేషన్ వారు ఈ రిపోర్ట్ని 27th కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ అండ్ క్లైమేట్ చేంజెస్ వారి యొక్క 27th కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్లో భాగంగా ప్రొవిజనల్ స్టేట్ ఆఫ్ ది గ్లోబల్ క్లైమేట్ 2022ని వరల్డ్ మెటలాజికల్ ఆర్గనైజేషన్ వారు రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో మెయిన్గా ఏంటి అంటే ఈ అకేషన్ బేస్ చేసుకుని కాదు, ఈ ప్రొవిజనల్ స్టేట్ ఆఫ్ ది గ్లోబల్ క్లైమేట్ అనేది ఎవ్రీ ఇయర్ అంటే యాన్యువల్గా ప్రతి ఇయర్ కూడా వరల్డ్ మెటలాజికల్ ఆర్గనైజేషన్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, ఎవ్రీ ఇయర్. అలాగే అంటే మెయిన్గా ఈ రిపోర్ట్ యొక్క ఇంటెన్షన్ ఏంది, ఎవ్రీ ఇయర్ ఈ రిపోర్ట్ చేయడానికి గల కారణం ఏంటి అంటే వేరియస్ కీ ఫైండింగ్స్ ఏవైతే ఉంటాయో క్లైమేట్ చేంజ్కి సంబంధించిన పొల్యూషన్స్ కానీ, ఇప్పుడు ప్రజెంట్గా క్లైమేట్ చేంజ్ అనేది ఏ విధంగా ఉంది, పొల్యూటెంట్స్ ఏ విధంగా క్లైమేట్ చేంజ్ని ఎఫెక్ట్ చేస్తున్నాయి, ఎర్త్ని ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తున్నాయి, మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అని చెప్పేసి ఈ రిపోర్ట్ తెలియజేస్తారు అన్నమాట. ఓకే, కరెంట్ స్టేట్ ఆఫ్ ది క్లైమేట్ యూజింగ్ కీ క్లైమేట్ ఇండికేటర్స్ అండ్ రిపోర్టింగ్ ది ఆన్ ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ అండ్ దేర్ ఇంపాక్ట్స్. అంటే ఏం లేదండి, ఈ రిపోర్ట్ ద్వారా ఒక గ్లోబల్ వాయిస్ ఇస్తుంది అనమాట వరల్డ్ మెటలాజికల్ ఆర్గనైజేషన్. ఎవ్రీ ఇయర్ ఈ రిపోర్ట్ పబ్లిష్ చేస్తూ మీరు అంటే ప్రజెంట్గా పొల్యూషన్ ఏ విధంగా ఉంది, అది ఏ విధంగా క్లైమేట్ చేంజ్కి దోహదపడుతుంది, ప్లస్ ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి ఒక గ్లోబల్ వాయిస్ ఇస్తుంది అనమాట. అంటే మీరు ఒక కాషన్ ఇస్తుంది అనమాట. సో ఓకే, ఏ విధంగా ప్రొవిజనల్ స్టేట్ ఆఫ్ ది గ్లోబల్ రిపోర్ట్ బేస్ చేసుకున్నాను అనమాట. సో రీసెంట్గా అంటే ఈ మెయిన్గా దీంట్లో ఉన్నటువంటి మెయిన్ పాయింట్స్ ఏంటి అంటే ఈ ఇయర్ 2022లో ఉన్నటువంటి మెయిన్ పాయింట్ ఏంటి అంటే ప్రీ ఇండస్ట్రియల్ ఏజ్ ఏదైతే ఉందో 1850 నుంచి 1900 మధ్యలో ఉన్నటువంటి దాన్ని ప్రీ ఇండస్ట్రియల్ ఏజ్ అంటారు. సో దీంట్లో అంటే ఈ ప్రీ ఇండస్ట్రియల్ ఏజ్ కనుక ఉన్నటువంటి యాన్యువల్ యావరేజ్ టెంపరేచర్స్ ఏవైతే ఉన్నాయో అప్పుడు ఉన్నటువంటి యాన్యువల్ యావరేజ్ టెంపరేచర్స్కి ఇప్పుడు ప్రస్తుతం 1.15 degrees సెల్సియస్ వరకు పెరిగాయి అనమాట. అంటే యావరేజ్ మీన్ టెంపరేచర్స్ అనేవి ఇంతవరకు పెరిగాయి అని చెప్పేసి ఈ రిపోర్ట్ తెలియడం జరుగుతుంది అనమాట. అలాగే అంటే ఆల్ ఓవర్ వరల్డ్లో కూడా మనకి లానినో ఎఫెక్ట్ అనేది లానినో ఎఫెక్ట్ అనేది చాలా వరకు తెలుసు కదండి. సో ఈ లానినో ఎఫెక్ట్ అనేది కూడా చాలా మటుకు ఉన్నప్పటికీ కూడా అంటే ఎల్నినో ఎఫెక్ట్ లేదు, లానినో ఎఫెక్ట్ ఉంది కాబట్టి అంటే నార్మల్గానే ఓషన్ టెంపరేచర్స్ అనేవి మనకు నార్మల్గానే ఉన్నప్పటికీ కూడా 2022లో కూడా వార్మెస్ట్ ఇయర్స్ అనేదిగా ప్రొడ్యూస్ అవ్వడం జరిగింది, వార్మెస్ట్ ఇయర్గా రికగ్నైజ్ చేయడం జరిగింది అనమాట. సో ఓకే, సో ఈ రిపోర్ట్ ఇంకేం ఇంపార్టెంట్ పాయింట్ చెప్తుంది అంటే డబుల్ ది సిన్స్ అంటే సీ లెవెల్ అనేది రైజ్ అవుతుంది. ఎప్పటి నుంచి ద రేట్ ఆఫ్ సీ లెవెల్ రైజ్ హ్యాస్ డబుల్ సిన్స్ 1993 నుంచి ఎంతవరకు నియర్లీ 10 mm సిన్స్ జనవరి 2020 వరకు ఎంతవరకు 10 mm వరకు సీ లెవెల్ అనేది 10 mm వరకు రైజ్ అవుతుంది అని చెప్పేసి అంటే ఇది 1993తో పోల్చుకున్నప్పుడు ఏమవుతుంది, డబుల్గా ఉంది అని చెప్పేసి చెప్తుంది అనమాట. ఇండియా ఎక్కువగా ఫ్లడింగ్తో ఎఫెక్ట్ అయి ఉంది అని చెప్పేసి ప్రొవిజనల్ స్టేట్ ఆఫ్ ది గ్లోబల్ క్లైమేట్ రిపోర్ట్ చెప్తుంది అనమాట. ఇండియా ఆల్సో రిపోర్టెడ్ సిగ్నిఫికెంట్ ఫ్లడ్డింగ్ ఎట్ వేరియస్ స్టేజెస్ డ్యూరింగ్ ది మాన్సూన్ సీజన్, ఎస్పెషల్లీ నార్త్ ఈస్ట్ రీజియన్ ఎఫెక్ట్గా అవుతుంది అని చెప్పేసి ఈ రిపోర్ట్ తెలియజేయడం జరుగుతుంది అనమాట. ఓకే, రిపోర్ట్ ఎవరు పబ్లిష్ చేస్తారు, ఏ అకేషన్లో పబ్లిష్ చేయడం జరిగింది, ఎవ్రీ ఇయర్ కూడా దీన్ని పబ్లిష్ చేస్తారు. ఓకే, ఇది ఒక గ్లోబల్ వాయిస్ లాగా ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే ఇంటర్నేషనల్ డ్రౌట్ రెసిలియన్స్ అలియన్స్ అని చెప్పేసి ఒక కొత్త అలియన్స్ని ఫామ్ చేయడం జరిగింది, ఇంటర్నేషనల్ డ్రౌట్ రెసిలియన్స్ అలియన్స్. ఓకే, ఇది మెయిన్గా ఎవరు ఇనిషియేట్ చేశారు, స్పెయిన్ అండ్ సెనెగల్ ఏవైతే 2 కంట్రీస్ ఉన్నాయో, స్పెయిన్ అండ్ సెనెగల్ 2 కంట్రీస్ అలాగే మిగతా 30 కంట్రీస్తో కొలాబరేట్ అయ్యి అలాగే 20 ఆర్గనైజేషన్స్ 20 NGOs కానీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అన్నీ కలిపి కూడా ఈ ఇంటర్నేషనల్ డ్రౌట్ రెసిలియన్స్ అలయన్స్ అనేది COP27లో భాగంగా మనకి ఈ అలియన్స్ని ఫామ్ చేయడం జరిగింది. మెయిన్గా దీంట్లో స్పెయిన్ అండ్ సెనెగల్ అనే కంట్రీస్ 2 కూడా కీ రోల్ ప్లే చేశారనమాట ఈ ఇంటర్నేషనల్ డ్రౌట్ రెసిలియన్స్ అలియన్స్ను ఫామ్ చేయడంలో. ఓకే, మెయిన్గా స్పెయిన్ మెయిన్గా దీనికి దోహదం చేసిందనమాట. 77th యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో కూడా దీని గురించి అంటే ఇంటర్నేషనల్ డ్రౌట్ రెసిలియన్స్ అలయన్స్ అనేది మేము ఫామ్ చేయబోతున్నాము, దీనికి కోఆపరేషన్ కావాలి అని చెప్పేసి స్పెయిన్ 77th యునైటెడ్ జనరల్ అసెంబ్లీలో చెప్పడం జరిగిందనమాట. సో ద అలియన్స్ విల్ హెల్ప్ ది ఈచ్ అదర్ అంటే మెయిన్గా ఎందుకు ఈ అలియన్స్ అంటే డ్రౌట్కు సంబంధించి అంటే కరువుకు సంబంధించినటువంటి
సంబంధించినటువంటి విషయాలలో కోఆపరేషన్ కోసం, అంటే మెయిన్గా ఏంటి, ఒక కంట్రీస్లో ఒక డ్రౌట్ వచ్చింది అనుకోండి, ఆ కంట్రీ ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది, ప్లస్ అలాగే ఎలాంటి సొల్యూషన్స్ తీసుకొచ్చింది ఆ డ్రౌట్ని అరికట్టడానికి, ఆ కరువును అరికట్టడానికి అని చెప్పేసి ఇలాంటి సొల్యూషన్స్ని ఎగ్జాంపుల్గా తీసుకొని వేరే దేశాలలో ఇంప్లిమెంట్ చేయడం కానీ, ఇతర టెక్నాలజీస్ని ఎక్స్చేంజ్ చేసుకోవడం కానీ ఈ మెయిన్గా డ్రౌట్ అలియన్స్లో ఉన్నటువంటి ఈ అలియన్స్ యొక్క ఉద్దేశం అన్నమాట, ఈ అలియన్స్ ఫామ్ చేయడానికి గల కారణం. ఓకే, ఏంటి మెయిన్గా డ్రౌట్ అంటే కరువు ఎక్కడైతే సంభవిస్తుందో ఆ కరువుకు సంబంధించి ఎక్కడెక్కడ ఎలాంటి ఇనిషియేటివ్ తీసుకున్నారు, సొల్యూషన్స్ ఏమేమి తీసుకొచ్చారు కొత్తగా అని చెప్పేసి ఇంటర్ ఎక్స్చేంజ్, అంటే మెయిన్గా వచ్చేసి టెక్నాలజీని ఎక్స్చేంజ్ చేసుకోవడం కానీ, ప్లస్ అలాగే బెస్ట్ సొల్యూషన్స్ని ఎక్స్చేంజ్ చేసుకోవడం కోసం అని చెప్పేసి ఈ అలియన్స్ని ఫామ్ చేయడం జరిగింది. అలాగే ఫ్యూచర్లో ఎలాంటి డ్రౌట్స్ వస్తాయి, ఫ్యూచర్లో ఈ డ్రౌట్స్ వస్తే ఎలా ఎదుర్కోవాలి అని చెప్పేసి ప్రిడిక్షన్స్ కానీ ఇలాంటివన్నీ కూడా ఈ అలియన్స్ ద్వారా చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ హెరిటేజ్ గ్లేషియర్స్ సంబంధించి ఒక రిపోర్ట్ ఉందండి. ఇది యునెస్కో వారు ఏం చేశారంటే, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉంటుంది కదా, సో దాంట్లో భాగంగా మెయిన్గా ఈ గ్లేషియర్స్ని కూడా వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా గుర్తించడం జరిగింది. దాంట్లో భాగంగా వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో ఉన్నటువంటి గ్లేషియర్కి సంబంధించి ఒక రిపోర్ట్, అంటే అవి వాటి ప్రస్తుత స్టేటస్ ఎలా ఉంది, అవి ఎలా ఎఫెక్ట్ అవుతున్నాయి క్లైమేట్ చేంజ్కి, అవి ఇంప్రూవ్ అవుతున్నాయా డిక్రీజ్ అవుతున్నాయా అని చెప్పేసి ఒక రిపోర్ట్ ప్రకటించడం జరిగిందనమాట. ఎవరు? యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్ సైంటిఫిక్ అండ్ కల్చర్ ఆర్గనైజేషన్ యునెస్కో వారు ఈ రిపోర్ట్ను పబ్లిష్ చేయడం జరిగింది. ఏంటి మెయిన్గా వరల్డ్ హెరిటేజ్ గ్లేషియర్ రిపోర్ట్ అని చెప్పేసి తీసుకురావడం జరిగింది. ఎవరు? ఏ ఆర్గనైజేషన్ అండి? యునెస్కో. ఈ రిపోర్ట్ ఏం చెప్తుంది అంటే, వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఏవైతే ఉన్నాయో, గ్లేషియర్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్లేషియర్స్ అన్నీ కూడా 2050 కల్లా అంతరించిపోతాయి అని చెప్పేసి పేర్కొంది. ఇప్పుడు అంటే మెయిన్గా ఒక 50కి పైగా గ్లేషియర్స్ అనేటివి వరల్డ్ హెరిటేజ్ సైట్స్ లిస్ట్లో ఉన్నాయి. ఆ 50కి పైగా ఉన్నటువంటి గ్లేషియర్స్ అన్నీ కూడా 2050 కల్లా మెయిన్గా అంతరించిపోవడానికి దగ్గరగా ఉన్నాయన్నమాట. సో ఈ 50 గ్లేషియర్స్ ఏవైతే ఉన్నాయో ఈ 50 గ్లేషియర్స్ కూడా 1/3, అంటే మెయిన్గా సపోజ్ 150 గ్లేషియర్స్ ఉన్నాయి వరల్డ్ ఓవర్లో, సో దీంట్లో 50 గ్లేషియర్స్ అనేవి అంతరించిపోవడానికి రెడీగా ఉన్నాయి, అంటే 1/3 వరకు కూడా అంతరించిపోయే వరకు ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి ఈ యునెస్కో ప్రకటించినటువంటి వరల్డ్ హెరిటేజ్ గ్లేషియర్స్ రిపోర్ట్లో పేర్కొనడం జరిగిందనమాట. ఓకే, మెయిన్గా వచ్చేసి 10% ఆఫ్ ది ఎర్త్ టోటల్గా, అంటే ఏమని చెప్తుంది, యాజ్ మెనీ యాజ్ 50 యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఆర్ హోమ్ టు గ్లేషియర్స్ రిప్రజెంటింగ్ ఆల్మోస్ట్ 10% ఆఫ్ ది ఎర్త్స్ టోటల్ గ్లేషియర్ ఏరియా. ఓకే, ఇప్పుడు ఏం చెప్తుంది, ఇది ఇంకో పాయింట్ ఏం చెప్తుంది అంటే, యునెస్కో వారి వరల్డ్ హెరిటేజ్ గ్లేషియర్స్ ఏవైతే ఉన్నాయో అవి 10% ఆఫ్ ది మొత్తంగా ఏవైతే గ్లేషియర్స్ ఆక్యుపై చేసినటువంటి ఏరియాలో 10% వరకు కూడా ఈ గ్లేషియర్స్ ఆక్యుపై చేసి ఉన్నాయి, అంటే ఎంత ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి ఒక రకంగా చెప్తుంది అనమాట. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏరియాస్ చాలా మటుకు కూడా ఈవెన్ మౌంట్ ఎవరెస్ట్ పక్కన ఉన్నటువంటి గ్లేషియర్స్ కూడా అంతరించిపోవడానికి రెడీగా ఉన్నాయని చెప్పేసి ఈ వరల్డ్ హెరిటేజ్ గ్లేషియర్స్ రిపోర్ట్ చెప్తుందన్నమాట. సో దీంట్లో భాగంగా రీజియన్ వైజ్గా కనుక చూసుకున్నట్లయితే ఆఫ్రికాలో ఉన్నటువంటి కిలిమంజారో నేషనల్ పార్క్ కానీ, అలాగే ఏషియాలో ఉన్నటువంటి వెస్టర్న్ టైన్ షాన్, అంటే మెయిన్గా కజకిస్తాన్ కానీ, కిర్గిస్తాన్ కానీ, ఉజ్బెకిస్తాన్ కానీ, మెయిన్గా ఇవి ఏమయ్యాయంటే ఈ రిపోర్ట్ ఏమని చెప్తుంది, 2000 సంవత్సరం నుంచి కూడా 27% ఈ రీజియన్లో ష్రింక్ అయ్యాయని చెప్తుంది. అలాగే పైరనీస్ మౌంట్ పెడ్డు అనేది యూరోప్లో ఉంది. ఓకే, ఈ గ్లేషియర్ కూడా, అలాగే గ్లేషియర్ ది డోలోమైట్స్ అనేటివి కూడా ఇటలీలో ఉంది అండి. ఇవన్నీ కూడా అంతరించిపోవడానికి రెడీగా ఉన్నాయని చెప్పేసి చెప్తుంది. అలాగే ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ అనేది నార్త్ అమెరికాలో ఉన్నటువంటి ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ గ్లేషియర్ కానీ, ఇంటర్నేషనల్ పీస్ పార్క్ కెనడాలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ పీస్ పార్క్ గ్లేషియర్స్ కానీ 2050 కల్లా అంతరించిపోవడానికి రెడీగా ఉన్నాయని చెప్పేసి ఈ రిపోర్ట్ చెప్పడం జరుగుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ కరెంట్ ఫిగర్ కనుక చూసుకున్నట్లయితే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది న్యూస్లో ఉంది. యాక్చువల్గా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది కొత్తదేం కాదండి, ఇది నేషనల్ క్యాపిటల్ రీజియన్లో మెయిన్గా ఎయిర్ క్వాలిటీ ఎలా ఉంది అని చెప్పేసి తెలుసుకోవడం కోసం అని చెప్పేసి తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్ అనమాట. సో ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఏమని చెప్తుంది అంటే, రీసెంట్గా నేషనల్ క్యాపిటల్ రీజియన్, అంటే నేషనల్ క్యాపిటల్ రీజియన్ ఢిల్లీ అలాగే పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నేషనల్ క్యాపిటల్ రీజియన్ ఏదైతే ఉందో అక్కడ రీసెంట్గా పొల్యూషన్ అనేది, అంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది సివియర్ కేటగిరీ
కేటగిరీలోకి వెళ్ళింది అని చెప్పేసి చెప్తుంది. మెయిన్గా ఈ సివియర్ కేటగిరీ అనేది ఎప్పుడు కూడా మనకి నవంబర్ డిసెంబర్ టైంలో నేషనల్ క్యాపిటల్ రీజియన్లో ఇది సర్వసాధారణం. కాకపోతే ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అంటే ఇది ఒక ఎర్లీ వార్నింగ్ లాగా ఉంటుందన్నమాట. సో ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఒక రకంగా ఈ ముందస్తుగానే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో దీంట్లో భాగంగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ యాక్చువల్గా ఇది దేంట్లో భాగంగా లాంచ్ చేశారు అంటే స్వచ్ఛ భారత్ క్యాంపెయిన్లో భాగంగా 2014 సంవత్సరంలో ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది లాంచ్ చేయడం జరిగిందనమాట. దీనికి టెక్నికల్ కోఆపరేషన్ ఎవరెవరు ఇస్తున్నారు అని కనుక గమనించినట్లయితే ఐఐటి కాన్పూర్ అలాగే ఎక్స్పర్ట్ గ్రూప్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ సంబంధించి ఐఐటి కాన్పూర్ వారు అలాగే ఎక్స్పర్ట్ గ్రూప్ రికమెండెడ్ అండ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ స్కీమ్ గురించి రికమెండ్ చేయడం జరిగింది. ఓకే, మెయిన్గా అంటే ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో ఏం చేస్తారంటే మెయిన్గా ఒక కేటగిరీస్ ఉంటాయన్నమాట. ఏ కేటగిరీస్ అని గుడ్ అని, సాటిస్ఫాక్టరీ అని, అలాగే మోడరేట్లీ పొల్యూటెడ్ అని, పూర్ అని, వెరీ పూర్ అని, అలాగే సివియర్ అని చెప్పేసి ఈ కేటగిరీస్ ఉంటాయి. దీంట్లో భాగంగా ఈ నెంబరింగ్ ఏదైతే ఉందో 0 to 50 మధ్యలో ఉన్నటువంటి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ని గుడ్ అంటే ఎయిర్ అనేది గుడ్ కండిషన్లో ఉంది, ఎలాంటి పొల్యూటెంట్స్ లేవు అని చెప్పేసి చెప్పడానికి ఆ కేటగిరీ ఇవ్వడం జరిగిందనమాట. అలాగే సాటిస్ఫాక్టరీలో కనుక చూసుకున్నట్లయితే 50 to 100, మోడరేట్లీ పొల్యూటర్లో 100 to 200, అలాగే పూర్లీ నుంచి పూర్ అనే వచ్చేసి 200 నుంచి 300 ఇండికేటర్స్, వెరీ పూర్ వచ్చేసి 300 to 400, సివియర్ వచ్చేసి 400 to 500 మధ్యలో ఉన్నటువంటి ఈ నెంబరింగ్ ఏదైతే ఉందో ఈ నెంబరింగ్ వచ్చేసి బేస్ చేసుకొని గుడ్ సాటిస్ఫాక్టరీ ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో దీంట్లో మేజర్గా వచ్చేసి ఏ పొల్యూటెంట్స్ని క్యాలిక్యులేట్ చేస్తారు అంటే ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో ఏ పొల్యూటెంట్స్ని కనుక తీసుకుంటారు అని చూసుకున్నట్లయితే ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక్కొక్కసారి అడిగే ఛాన్సెస్ ఉంటాయి ఏ పొల్యూటెంట్స్ని మీరు ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో క్యాలిక్యులేట్ చేస్తారు అడిగితే కనుక పర్టికులేట్ మ్యాటర్ 10 వచ్చేసి పర్టికులేట్ మ్యాటర్ 10 ఒకటి, పర్టికులర్ మ్యాటర్ 2.5 వచ్చేసి, అలాగే నైట్రోజన్ డైఆక్సైడ్, అలాగే సల్ఫర్ డైఆక్సైడ్, అలాగే కార్బన్ మోనాక్సైడ్, ఓజోన్, అమ్మోనియా అండ్ లెడ్ ఈ మెయిన్గా ఈ పొల్యూటెంట్స్ని ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో మెజర్ చేయడం జరుగుతుంది. ఇవన్నిటిని కలుపుకొని 0 to 50 కానీ 50 to 100 మధ్యలో ఉన్నటువంటి స్కేలింగ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ స్కేలింగ్ వల్ల అంటే గాలిలో ఎంతవరకు పొల్యూటెంట్స్ ఉన్నాయి అని చెప్పేసి ఈ స్కేలింగ్ అనేది చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఈ కేటగిరీస్ని బేస్ చేసుకొని అప్పటికప్పుడు అంతే స్పాంటేనియస్గా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది దోహదం చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే ఆర్ఫన్ క్రాప్స్ అనేది న్యూస్లో ఉంది. ఆర్ఫన్ క్రాప్స్ అనేటి న్యూస్లో ఉన్నాయి. యాక్చువల్గా ఈ ఆర్ఫన్ క్రాప్స్ అనేటి ఏంటి అంటే మెయిన్గా ఇంటర్నేషనల్గా ట్రేడ్ చేయలేనటువంటి ఇంటర్నేషనల్గా వీటిని ట్రేడ్ చేయరు. సో వాటిని ఆర్ఫన్ క్రాప్స్ అంటారన్నమాట. మెయిన్గా ఇప్పుడు ఏంటి మనం పంట పండిస్తాం, ఇప్పుడు సపోజ్ వరి కానీ గోధుమ కానీ ఇవన్నీ తీసుకోండి, ఇవి పంట పండించినాక వీటిని ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది అనమాట ఇంటర్నేషనల్ పరంగా. కానీ ఈ ఆర్ఫన్ క్రాప్స్ అనేటి ఇంటర్నేషనల్ పరంగా ట్రేడ్ చేయడానికి కుదరదు. ఎందుకు అంటే మెయిన్గా వచ్చేసి లెస్ రీసెర్చ్ అటెన్షన్ ఉండడం కానీ, అలాగే ద బ్రీడింగ్ టెక్నాలజీ ఫర్ ది ఆర్ఫన్ క్రాప్స్ ఈజ్ లాగింగ్ వే బిహైండ్ ది మోడర్న్ టెక్నాలజీ. ఓకే, మెయిన్గా ఏంటి అంటే చాలా తక్కువ రెసిస్టెంట్ కలిగి ఉంటాయి, అలాగే వీటి ప్రొడక్షన్ కానీ ఇవన్నిటి పరంగా కూడా చాలా తక్కువ ఇన్కమ్ ఉంటుంది అనమాట. సో దీన్ని పండించడానికి కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించారు. కాకపోతే రీసెంట్గా ఏం చేశారంటే ఒక ఎక్స్పర్ట్స్ ఏం చెప్పారు అంటే ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ చేయండి ఈ ఆర్ఫన్స్ క్రాప్స్ పైన అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అనమాట. ఎక్స్పర్ట్స్ హ్యావ్ సైటెడ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ది ఇండిజినస్ క్రాప్స్ ఇన్ సర్వైవింగ్ ది క్లైమేట్ చేంజ్లో భాగంగా ఈ ఇండిజినస్ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో ఆర్ఫన్ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సర్వైవింగ్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పేసి ఈ ఎక్స్పర్ట్ కమిటీ ఒక వార్నింగ్ లాగే చెప్తారు అనమాట. సో దాంట్లో భాగంగా ఇది న్యూస్లో ఉంది. సో ఆర్ఫన్ క్రాప్స్ అంటే ఏంటి, సో వాటికి ఎందుకు ఆ పేరు వచ్చింది మెయిన్గా అంటే ఇంటర్నేషనల్గా ట్రేడ్ అనేది చేయడం జరగదు. మెయిన్గా ఎందుకు అంటే దే టెన్ టు గెట్ లెస్ అటెన్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రీసెర్చ్, అగ్రికల్చరల్ ట్రైనింగ్ అండ్ ఎక్స్టెన్షన్లో భాగంగా వీటికి కొంచెం రీసెర్చ్ పరంగా కూడా తక్కువ అటెన్షన్ ఉంటుంది, అందుకని చెప్పేసి వీటిని ఆర్ఫన్ క్రాప్స్ అంటారు. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మదర్ టంగ్ సర్వే ఆఫ్ ఇండియా అనేది న్యూస్లో ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అండి, చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మదర్ టంగ్ సర్వే ఆఫ్ ఇండియా ఇది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వారు నిర్వహిస్తారు. సో దీంట్లో భాగంగా ఫస్ట్ టైం ఏం చేశారు అంటే ఫీల్డ్ వీడియో సర్వే ప్రకారంగా 576 లాంగ్వేజెస్ 576 లాంగ్వేజెస్ని ఫీల్డ్ వీడియో ద్వారా సర్వే చేయడం జరిగిందనమాట. ఎన్ని లాంగ్వేజెస్ అండి? 576 లాంగ్వేజెస్. సో దీన్ని మెయిన్గా డాక్యుమెంటేషన్ ఎవరు చేస్తారు అంటే ఈ ఫీల్డ్ సర్వే ఏదైతే వీడియో ప్రకారంగా చేసిందో ఆ వీడియోనంతా ఎడిట్ చేయడం కానీ
ఆ సోర్స్ అంతా ఒక దగ్గర ఉంచడం కానీ ఏ ఆర్గనైజేషన్స్ తీసుకున్నాయి అంటే నేషనల్ ఇన్ఫర్మేషన్ కమిషను అలాగే నేషనల్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ రెండు కూడా కలిపి డాక్యుమెంటింగ్ అండ్ ప్రిజర్వింగ్ చేస్తాయన్నమాట. డాక్యుమెంట్ చేయడం కానీ ప్రిజర్వింగ్ కానీ చేసేసి లింగ్విస్టిక్ డేటా, మెయిన్గా ఏంటి లాంగ్వేజెస్ అనేది లింగ్విస్టిక్ డేటానే కదా సర్వే అంతా కూడా. సో డాక్యుమెంట్ చేసి ప్రిజర్వ్ చేయడం జరుగుతుంది. ఏ ఆర్గనైజేషన్స్ అంటే నేషనల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అలాగే నేషనల్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్, ఈ రెండు ఆర్గనైజేషన్స్ కూడా ఈ ప్రిజర్వింగ్ కానీ డాక్యుమెంటేషన్ కానీ చేయడం జరుగుతుంది అనమాట. సో మెయిన్గా వచ్చేసి మదర్ టంగ్ సర్వే ఆఫ్ ఇండియా ఏంటి అంటే మెయిన్గా ఎవ్రీ డికేడ్కి కానీ 2 డికేడ్స్కి ఒకసారి కానీ ఈ మదర్ టంగ్ ఎలా ఉంది, మదర్ టంగ్స్ యొక్క ఇంప్రూవ్మెంట్ ఎలా ఉంది, వాటి యొక్క స్టేటస్ ఏంది అని తెలుసుకోవడం కోసం అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వారు ఎవ్రీ 2 డికేడ్స్ కానీ 3 డికేడ్స్ కానీ ఈ సెన్సస్ అంటే మెయిన్గా లింగ్విస్టిక్ లాంగ్వేజెస్ స్టేటస్ ఎలా ఉంది అని చెప్పేసి తెలుసుకోవడం కోసం అని చెప్పేసి ఈ సర్వే నిర్వహించడం జరుగుతుంది అనమాట. ఓకే, అలాగే దీంట్లో భాగంగా అంటే ఇప్పుడు ప్రస్తుతం 2021లో ఇప్పుడు 2022లో కొత్తగా జరిగింది కదా. సో ఇంతకు ముందు జరిగినటువంటి 2011 లింగ్విస్టిక్ డేటా ప్రకారంగా కనుక చూసుకున్నట్లయితే 2011 లింగ్విస్టిక్ సెన్సస్ డేటా రిలీజ్డ్ ఇన్ 2018లో రిలీజ్ చేయడం జరిగింది. ఎప్పటిది 2011లోది. దాంట్లో భాగంగా మొత్తంగా ఎన్ని లాంగ్వేజెస్ అంటే 19,500 లాంగ్వేజెస్ని గుర్తించడం జరిగింది. ఓకే, మదర్ టంగ్స్ని గుర్తించడం జరిగింది. కానీ దీన్ని ఎన్ని కేటగిరీస్గా చేయడం జరిగింది అంటే 121 కేటగిరీస్గా విభజించడం జరిగింది. అంటే 121 కేటగిరీస్లో మళ్ళీ సబ్ కేటగిరీస్ కింద మొత్తం 19,500 లాంగ్వేజెస్ని డైలెక్ట్స్ని గుర్తించడం జరిగిందన్నమాట. ఓకే, అలాగే మెయిన్గా ఈ 2011లో భాగంగా అత్యధికంగా మాట్లాడే భాష ఏది అంటే అది హిందీ అండి. సో ఓకే, హిందీ ఎంతమంది మాట్లాడుతున్నారు అంటే అది 52.8 crores అంటే 52.8 కోట్ల మంది ప్రజానికం హిందీ మాట్లాడడం జరుగుతుంది. ఇది టోటల్ పాపులేషన్ పరంగా చూసుకున్నట్లయితే 43.6%గా గుర్తించడం జరిగింది. సో హిందీ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏది అంటే 8% తోని బెంగాలీ లాంగ్వేజ్ అనేది సెకండ్ పొజిషన్లో ఉంది. ఇది 2011 సెన్సస్ ప్రకారం, లింగ్విస్టిక్ సెన్సస్ ప్రకారంగా. ఓకే, సో మెయిన్గా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మన తెలుగు పీపుల్లో కనుక చూసుకున్నట్లయితే తెలుగు వచ్చేసి 4th ప్లేస్లో ఉందండి. 4th ప్లేస్లో 6.70% తోని 4th ప్లేస్లో ఉంది. హిందీ, బెంగాలీ, మరాఠీ, తెలుగు. సో టాప్ 5 లాంగ్వేజెస్ ఏంటి అంటే హిందీ, బెంగాలీ, మరాఠీ, తెలుగు, తమిళ్. సో ఇవి టాప్ 5 లాంగ్వేజెస్. ఓకే, సో ఇది లింగ్విస్టిక్ డేటాకు సంబంధించి మదర్ టంగ్ సర్వే ఆఫ్ ఇండియాకి సంబంధించింది. మోస్ట్ ఇంపార్టెంట్ ఏ మినిస్ట్రీ అనేది ఈ సర్వే చేస్తుంది, ఏ ఆర్గనైజేషన్స్ దీంట్లో పార్టిసిపేట్ చేశాయి, ప్లస్ అలాగే ఎన్ని లాంగ్వేజెస్ని గుర్తించడం జరిగింది 2011లో భాగంగా. ఓకే, సో మన యొక్క స్టేటస్ అంటే తెలుగు రాష్ట్రాల్లో మెయిన్గా తెలుగు ఏ స్టేజ్లో ఉంది అంటే ఎన్నో లాంగ్వేజ్గా ఉంది. దేశం మొత్తంలో మాట్లాడే వారి సంఖ్యలో పరంగా చూసుకున్నట్లయితే 4th పొజిషన్లో ఉంది. ఓకే, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి విక్రమ్ ఎస్ రాకెట్ అనేది న్యూస్లో ఉందండి. మెయిన్గా హైదరాబాద్కు చెందినటువంటి స్కైరూట్ అనే కంపెనీ, స్కైరూట్స్ అనే స్టార్టప్ కంపెనీ ఏం చేసింది అంటే ఈ విక్రమ్ ఎస్ అనే రాకెట్ని లాంచ్ చేయడం కోసమని స్టార్ట్ చేయడం జరిగింది. విక్రమ్ ఎస్ అనే రాకెట్ని డెవలప్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఇస్రో వారి యొక్క శ్రీహరికోట నుంచి రెడీగా ఉందన్నమాట లాంచ్ చేయడం కోసం అని చెప్పేసి. సో ఈ మిషన్కి గల పేరు ఏం పెట్టారు అంటే ద మిషన్ కోడ్ నేమ్డ్ ఈజ్ ప్రారంభ్. అంటే యాక్చువల్గా ఏంటి ఇన్ స్పేస్ కానీ ఇలాంటివి అన్నీ తీసుకురావడం జరిగిందా ఇండిజినియస్గా ఏది స్పేస్ టెక్నాలజీని డెవలప్ చేయడం కోసం అని చెప్పేసి ఇన్ స్పేస్ అని చెప్పేసి నేషనల్ స్పేస్ లిమిటెడ్ అని చెప్పేసి ఇవన్నీ తీసుకురావడం జరిగింది కదా. సో దాంట్లో భాగంగా ఇండియాకి సంబంధించినటువంటి స్టార్టప్ ఏదైతే ఉందో ఈ స్కైరూట్ అనేది ఎస్పెషల్లీ హైదరాబాద్ బేస్డ్ స్కైరూట్ బేస్డ్ స్టార్టప్ కంపెనీ ఈ విక్రమ్ ఎస్ అనే రాకెట్ని డెవలప్ చేయడం జరిగింది. సో ఈ ప్రాజెక్ట్కి ప్రారంభం అని చెప్పేసి పేరు పెట్టడం జరిగిందనమాట. సో ఇదేంటి మెయిన్గా ఫస్ట్ ప్రైవేట్ లాంచ్ వెహికల్ అనమాట. ఇండియాలో డెవలప్ చేసినటువంటి ఫస్ట్ ప్రైవేట్ లాంచ్ వెహికల్. ఇస్రో కాకుండా ఇతర ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఏదైనా డెవలప్ చేసింది అంటే అది విక్రమ్ ఎస్ రాకెట్, అది కూడా స్కై రూట్స్ అనే సంస్థ. ఓకే, ఫస్ట్ ప్రైవేట్ కంపెనీ టు లాంచ్ వెహికల్స్. ఓకే, ఎక్కడ నుంచి? శ్రీహరికోట నుంచి. ఓకే, అలాగే ఇది మెయిన్గా విక్రమ్ ఎస్ రాకెట్ గురించి కనుక తెలుసుకున్నట్లయితే ఇది సింగిల్ స్టేజ్డ్ సబ్ ఆర్బిటాల్ లాంచ్ వెహికల్. ఓకే, గుర్తుపెట్టుకోండి ఏమంటున్నాడు, ఇది సింగిల్ స్టేజ్ రాకెట్ అలాగే సబ్ ఆర్బిటల్ లాంచ్ వెహికల్ అంటున్నాడు. సో దీని గురించి మనం సబ్ ఆర్బిటల్ లాంచ్ వెహికల్ అంటే ఏంటి అనేది క్లియర్గా చెప్పుకుందాం. సో ఈ మిషన్లో భాగంగా ఈ ఏది విక్రమ్ ఎస్ రాకెట్ లాంచింగ్లో భాగంగా ఏం చేస్తున్నారు, 2.5 kg శాటిలైట్ ఏదైతే ఉందో అంటే మెయిన్గా
ఇది మొత్తంగా 3 పేలోడ్స్ని తీసుకొని వెళ్తుంది. దాంట్లో భాగంగా ఒక పేలోడ్ వచ్చేసి ఇండియన్ స్టార్టప్కి సంబంధించిందే. సో అది స్పేస్ కిడ్స్ ఇండియా అని చెప్పేసి స్పేస్ కిడ్స్ ఇండియా అనే స్టార్టప్ వారు రూపొందించినటువంటి 2.5 kg యొక్క ఏదైతే శాటిలైట్ ఉంటుందో దాంతో పాటుగా ఒకటి యుఎస్కు సంబంధించింది, ఒకటి ఇండోనేషియాకు సంబంధించినటువంటి శాటిలైట్స్ని తీసుకువెళ్ళడం జరుగుతుందన్నమాట. ఓకే, ఇప్పుడు సబ్ ఆర్బిటాల్ ఫ్లైట్ అంటే ఏంటి? సబ్ ఆర్బిటాల్ ఫ్లైట్ అంటే ఏంటంటే మెయిన్గా ట్రావెలింగ్ స్లోయర్ దెన్ ది ఆర్బిటాల్ వెలాసిటీ. ఇప్పుడు రాకెట్ లాంచింగ్ ఏదైతే ఉంటుందో రాకెట్ లాంచ్ చేసినాక ఎంత స్పీడ్తో వెళ్తుందో ఆ స్పీడ్ కంటే యాక్చువల్గా ఏంటి ఆర్బిటాల్ వెలాసిటీ కంటే తక్కువగా ఉంటుంది, ఆర్బిటాల్ వెలాసిటీ కంటే తక్కువగా ఉంటుంది అని చెప్పి అనే ఏదైతే వెహికల్ ఉంటుందో దాన్ని సబ్ ఆర్బిటాల్ ఫ్లైట్ అంటారనమాట. సో ఇది మెయిన్గా అంటే ఆర్బిటాల్ వెలాసిటీ కంటే తక్కువగా ఉంటుంది, కాకపోతే భూమి గురుత్వాకర్షణ కంటే కొంచెం అవాయిడ్ చేస్తూ వెళ్ళి ఓన్లీ 80 కిలోమీటర్స్ వరకు మాత్రమే 80 కిలోమీటర్స్ ప్లేస్లో మాత్రమే లొకేట్ చేయగలదు ఏది విక్రమ్ ఎస్ రాకెట్. సో దీంట్లో మెయిన్గా ఏంటి ఇది ఇనిషియల్ స్టేజ్, తర్వాత ఏంటి మెయిన్గా 3 స్టేజెస్లో అంటే విక్రమ్ 1, విక్రమ్ 2, విక్రమ్ 3 ద్వారా వీటి యొక్క రేంజెస్ కూడా పెంచడం జరుగుతుంది అనమాట. సో విక్రమ్ 1లో భాగంగా ఏంటి 480 kgs వరకు అంటే 500 కిలోమీటర్స్ వరకు కూడా లో ఇంక్లినేషన్ ఆర్బిట్లో పెట్టే వెహికల్ని డెవలప్ చేయబోతున్నారు వీళ్ళు ఫ్యూచర్లో. ఓకే, ఇది విక్రమ్ ఎస్ రాకెట్కి సంబంధించిన డేటా. ఇది విక్రమ్ 1లో భాగంగా వీళ్ళు ఏం చేస్తారు 480 kgsలో ఉన్నటువంటి శాటిలైట్స్ మోసుకెళ్ళి 500 కిలోమీటర్స్ ఆర్బిటాల్లో పెట్టే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే విక్రమ్ 2లో కూడా 595 kgs పేలోడ్ను అలాగే 500 కిలోమీటర్స్ వరకు కూడా తీసుకెళ్లే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే విక్రమ్ 3లో వచ్చేసి 815 kg శాటిలైట్స్ని తీసుకెళ్ళగలదు. అలాగే 500 కిలోమీటర్స్ వరకు కూడా వెళ్ళాలన్నమాట. సో ఇవి విక్రమ్ 1, విక్రమ్ 2, విక్రమ్ 3కి సంబంధించింది. బట్ ఈ డేటా వచ్చేసి విక్రమ్ ఎస్ రాకెట్కి సంబంధించింది. ఓకే, ఏ సంస్థ అండి స్కై రూట్స్, హైదరాబాద్ బేస్డ్ స్కై రూట్స్ స్టార్టప్ ఇండియా కంపెనీ ఇది డెవలప్ చేసింది విక్రమ్ ఎస్ రాకెట్ అనేది. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే స్పేస్ ఎక్స్కి సంబంధించినటువంటి ఫాల్కాన్ హెవీ రాకెట్కి సంబంధించి న్యూస్లో ఉంది అండి. ఇది రీసెంట్గా లాంచ్ చేయడం జరిగింది. ఇది వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ రాకెట్ లాంచ్గా పేర్కొనడం జరిగింది. ఇది రీసెంట్గా ఏం చేశారు అంటే స్పేస్ ఎక్స్ రీసెంట్గా ఏం చేశారు లాంచ్ కాంప్లెక్స్ 39 ఏదైతే ఉందో కెనడీ స్పేస్ సెంటర్ నుంచి కెనడీ స్పేస్ సెంటర్లో ఉన్నటువంటి లాంచ్ కాంప్లెక్స్ 39A నుంచి ఈ స్పేస్ ఎక్స్కి సంబంధించినటువంటి ఫాల్కాన్ హెవీ రాకెట్ని లాంచ్ చేయడం జరిగింది. ఇది యుఎస్ మిలిటరీకి సంబంధించినటువంటి యుఎస్ స్పేస్ ఫోర్స్ 44 అనే ఒక శాటిలైట్స్ని తీసుకెళ్ళడం జరిగిందన్నమాట. ఓకే, ఈ ప్రస్తుతానికి అంటే ఫాల్కాన్ హెవీ రాకెట్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే దీని హైట్ వచ్చేసి 70 మీటర్స్ హైట్ వరకు ఉంటుంది. అలాగే విడ్త్ వచ్చేసి 12.2 మీటర్స్ విడ్త్ ఉంటుంది. అలాగే ఇది ఎంత దీని యొక్క మాస్ అంటే దీని యొక్క బరువు ఎంత అంటే 14,20,700 14,20,788 kgs యొక్క దీని మెయిన్ బరువు అన్నమాట. ఓకే, రా స్ట్రక్చర్ బరువు. సో ఇది ఎంతవరకు మోసుకెళ్ళగలుగుతుంది అంటే 64 మెట్రిక్ టన్స్ వరకు కూడా ఇది ఆర్బిట్ లెవెల్కి తీసుకెళ్తుంది అనమాట. ఇది మెయిన్గా జియోసింక్రనస్ కానీ లో ఎర్త్ ఆర్బిట్స్లో కానీ హెవీ శాటిలైట్స్ని మోసుకెళ్ళగలిగే కెపాసిటీ ఉన్నటువంటి రాకెట్ అనమాట. దీని ఎంత కెపాసిటీ అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి డెల్టా 4 హెవీ రాకెట్ ఏదైతే ఉందో దానికి డబుల్గా కూడా మెయిన్గా ఏంటి పేలోడ్స్ని తీసుకెళ్ళగలదు అని చెప్పేసి చెప్పడం జరుగుతుందన్నమాట ఈ స్పేస్ ఎక్స్ ఫాల్కాన్ హెవీ రాకెట్ అనేది. ఓకే, సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటంటే నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే గరుడా 7 అనే ఎక్సర్సైజ్ అనేది న్యూస్లో ఉంది. గరుడా 7 అనే ఎక్సర్సైజ్ ఇది ఏ ఫోర్సెస్ అంటే మెయిన్గా ఏ మిలిటరీ కానీ ఏ దేశాల మధ్యలో జరుగుతుంది అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్సు అలాగే ఫ్రెంచ్ ఎయిర్ ఫోర్స్ ఏదైతే ఉందో ఫ్రెంచ్ ఎయిర్ అండ్ స్పేస్ ఫోర్స్ ఏదైతే ఉందో ఈ రెండు సంస్థల మధ్య అంటే మెయిన్గా ఈ 2 దేశాల మధ్యలో ఉన్నటువంటి ఎయిర్ ఫోర్స్ల మధ్య గరుడా 7 ఎక్సర్సైజ్ అనేది జరుగుతూ ఉందన్నమాట. సో ఇది ఎక్కడ జరుగుతుంది గరుడా 7 అనేది జోధ్పూర్లో ఉన్నటువంటి ఎయిర్ స్టేషన్ ఏదైతే ఉందో ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఏదైతే ఉందో జోధ్పూర్లో ఉన్నటువంటి ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో ఈ గరుడా 7 అనే ఎక్సర్సైజ్ జరుగుతుందన్నమాట. సో ఇంతకుముందు 6 ఎక్సర్సైజ్ జరిగాయి. దాంట్లో భాగంగా ఫస్ట్ అలాగే థర్డ్ అలాగే ఫిఫ్త్ అంటే ఆల్టర్నేట్గా చూడండి. ఫస్ట్ ఎక్సర్సైజు, థర్డ్ ఎక్సర్సైజు, ఫిఫ్త్ ఎక్సర్సైజ్ వచ్చేసి మనకి
ఇండియాలోనే జరిగాయి 2003లో, 2006లో, అలాగే 2014లో జరగడం జరిగింది. సెకండ్, ఫోర్త్ అండ్ సిక్స్త్ ఎక్సర్సైజ్, సెకండ్ ఎక్సర్సైజ్, ఫోర్త్ ఎక్సర్సైజ్, సిక్స్త్ ఎక్సర్సైజ్ వచ్చేసి మనకి ఫ్రాన్స్లో జరగడం జరిగింది అనమాట. దీంట్లో భాగంగా అంటే ఈ గరుడా 7 ఎక్సర్సైజ్లో భాగంగా మెయిన్గా వచ్చేసి ఫస్ట్ టైం లైట్ కాంబాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో, ఇండిజినియస్గా డెవలప్ చేసినటువంటి లైట్ కాంబాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ తేజస్ ఏదైతే ఉందో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అలాగే రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేసినటువంటి లైట్ కాంబాక్ట్ హెలికాప్టర్ ఏదైతే ఉందో ప్రచండ్, లైట్ కాంబాక్ట్ హెలికాప్టర్ ప్రచండ్ కూడా ఈ గరుడా 7 ఎక్సర్సైజ్లో ఫస్ట్ టైం పాల్గొనబోతున్నాయి అన్నమాట. సో ఇప్పుడు యాక్చువల్గా గరుడా 7 వచ్చేసి రెండు ఎయిర్ ఫోర్స్ మధ్యలో జరుగుతున్నటువంటి, రెండు దేశాల మధ్యలో ఉన్నటువంటి ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ అని అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, అది ఇండియా అండ్ ఫ్రాన్స్ అన్నమాట. ఓకే, సో దీంట్లో భాగంగా మెయిన్గా ఈ గరుడా ఎక్సర్సైజ్లో భాగంగా ఏం చేస్తారు అంటే రెండు ఎయిర్ ఫోర్సెస్ వాళ్ళు కూడా మెయిన్గా ప్రమోట్ ప్రొఫెషనల్ ఇంటరాక్షన్ కానీ, ఎక్స్చేంజ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ఆపరేషనల్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ని అంతా కూడా ఎక్స్చేంజ్ చేసుకోవడం జరుగుతుంది అన్నమాట. ఓకే, గరుడా 7 ఎక్సర్సైజ్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఉత్తరాఖండ్ ఫౌండేషన్ డే అనేది న్యూస్లో ఉందండి. ఉత్తరాఖండ్ ఫౌండేషన్ డే వచ్చేసి 22nd ఫౌండేషన్ డే జరుపుకోవడం జరుగుతుంది ఈ ఇయర్ 22nd రోజు 2022లో. ఓకే, మెయిన్గా వచ్చేసి 9th నవంబర్ 2000లో ఈ ఉత్తరాఖండ్ స్టేట్ అనేది ఫామ్ అవ్వడం జరిగింది, 27వ స్టేట్గా. దీని తర్వాత మనకి ఏ స్టేట్ ఫామ్స్ అనేది చాలా ఇంపార్టెంట్, అవి కూడా క్రోనలాజికల్ ఆర్డర్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, 27th స్టేట్గా 9th నవంబర్ 2000లో మనకు ఉత్తరాఖండ్ స్టేట్ అనేది ఫామ్ అవ్వడం జరిగింది. సో మెయిన్గా వచ్చేసి దీన్ని గర్వాల్ అండ్ కుమాన్ అనే 2 రీజియన్స్గా విభజించడం జరిగింది ఉత్తరాఖండ్ స్టేట్ని. అలాగే మెయిన్గా వచ్చేసి ఉత్తరాఖండ్ స్టేట్ అనగానే మనకు గుర్తు వచ్చేసేది ఏంటి అంటే బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి అండ్ యమునోత్రి అనే 4 చార్ధామ్స్ని కలిపి మనం ఇవి బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి అండ్ యమునోత్రిని కలిపి చార్ధామ్ యాత్ర ఏదైతే ఉందో ఈ చార్ధామ్ యాత్ర కూడా మనకి ఈ ఉత్తరాఖండ్లోనే లొకేట్ అయి ఉన్నాయి. అలాగే వచ్చేసి ఉత్తరాఖండ్ని ల్యాండ్ ఆఫ్ ది గాడ్స్ అని కూడా పేర్కొనడం జరుగుతుంది. ఓకే, మెయిన్గా రీసెంట్గా అంటే 2007లో ఏం జరిగిందంటే దీన్ని ఉత్తరాంచల్ నుంచి ఉత్తరాఖండ్గా, ఉత్తరాంచల్ అని ఇంతకుముందు పూర్వం అనేవాళ్ళు. సో 2007లో ఏం చేశారు, దీన్ని ఉత్తరాఖండ్గా పేరు మార్చడం జరిగిందన్నమాట. ఓకే, ఇంతకుముందు ఉన్నటువంటి పేరేంటి ఉత్తరాంచల్. అలాగే యునెస్కోకి సంబంధించినటువంటి 2 వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఏవైతే ఉన్నాయో వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ కానీ, నందదేవి నేషనల్ పార్క్స్ కానీ ఇక్కడే లొకేట్ అయి ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూస్తున్నట్లయితే ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ఇన్ హిమాలయన్ స్టేట్స్లో ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ అనేది పెట్టడం జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్ చేసుకొని, మిషన్ లెర్నింగ్ బేస్ చేసుకొని ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎక్కడ హిమాలయన్ స్టేట్స్లో. ఏ ఆర్గనైజేషన్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు అంటే నేషనల్ జియోగ్రఫికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏం చేశారు అంటే ఈ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ని పెట్టడం జరిగిందన్నమాట. ఎందుకు, మెయిన్గా అడాప్టివ్ మెజర్స్ అంటే ఇప్పుడు ముందుగానే ఒక ఫ్లడ్ గాని వస్తుంది అని చెప్పేసి, లేకపోతే ఎర్త్ కేక్ వస్తుంది అని చెప్పేసి ఈ హిమాలయన్ స్టేట్స్ ఎక్కువగా హైప్రోన్ ఏరియాస్ అన్నమాట. ఎక్కువగా ఎర్త్ కేక్స్ కానీ, ఫ్లడ్స్ కానీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి క్లౌడ్ బర్స్ట్ వల్ల. సో దానికోసం అని చెప్పేసి ముందుగానే వార్న్ చేస్తే అట్లీస్ట్ ప్రివెంటివ్ మెజర్స్ అయినా తీసుకుంటారు అని చెప్పేసి ఉద్దేశంతో ఈ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ హిమాలయన్ స్టేట్స్లో. ఎస్పెషల్లీ మెయిన్గా వచ్చేసి సడన్ ఫ్లడ్స్ కానీ, రాక్ స్లైడ్స్ కానీ, ల్యాండ్ స్లిప్స్ కానీ, గ్లేషియర్ లేక్ బస్ట్లు కానీ ఇలాంటివి ఉన్నప్పుడు ముందుగానే వార్న్ చేస్తుంది అనమాట. సో ఆ స్టేట్ గవర్నమెంట్స్ కానీ, నేషనల్ గవర్నమెంట్ కానీ ఏం చేస్తుంది, ముందుగానే అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలను కానీ వెకేట్ చేయించడం కానీ, అలాగే మెయిన్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా చూసుకున్నట్లయితే లార్జ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కానీ, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ ప్లాంట్స్లలో మెయిన్గా మెజర్మెంట్స్, ప్రివెంటివ్ మెజర్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది అనమాట. దీని ద్వారా ఏంటి, ఎక్కువగా డ్యామేజ్ కాకుండా, ప్రాణ నష్టం కాకుండా, ఆస్తి నష్టం కాకుండా కాపాడుకోవచ్చు అని చెప్పేసి నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఈ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ని హిమాలయన్ స్టేట్స్లలో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ కింద వర్క్ చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే నాదా ప్రభు ఎవరైతే ఉన్నారో నాదా ప్రభు కెంపెగౌడ స్టాచ్యూ అనేది రీసెంట్గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఎక్కడ అంటే బెంగళూరులోని కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో. దీని యొక్క మెయిన్గా అంటే ఈ స్టాచ్యూని ఏమంటారు అంటే స్టాచ్యూ ఆఫ్ ప్రాస్పారిటీ అని కూడా పేర్కొనడం జరుగుతుంది. స్టాచ్యూ ఆఫ్ ప్రాస్పారిటీగా మనకి కెంపెగౌడ స్టాచ్యూను, నాదా ప్రభు కెంపెగౌడ స్టాచ్యూను ఇనాగ్రేట్ చేయడం జరిగింది. దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే బ్రాంజ్ స్టాచ్యూస్లో 108 feet తోని ఈ
బ్రాంజ్ స్టాచ్యూని నెలకొల్పడం జరిగిందన్నమాట. ఓకే, దీన్ని డిజైన్ చేసింది ఎవరు అంటే పద్మభూషణ్ అవార్డు ఎవరైతే గెలుచుకున్నారో పద్మభూషణ్ అవార్డు గెలుచుకున్నటువంటి రామ్ వన్జీ సుతార్ గారు ఈ స్టాచ్యూకి మెయిన్గా స్కల్ప్చర్గా పనిచేయడం జరిగింది. అలాగే ఎవరు సుతార్ గారు, రామ్జీ వన్జీ సుతార్ గారు మనకు ఆల్రెడీ యూనిటీ ఆఫ్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ కానీ అలాగే స్టాచ్యూ ఆఫ్ మహాత్మా గాంధీ బెంగళూరు విధానసభకు సంబంధించినటువంటి మహాత్మా గాంధీ స్టాచ్యూని కూడా వీరే డిజైన్ చేయడం జరిగిందన్నమాట. ఓకే, మెయిన్గా ఈ నాదప్రభు కెంపెగౌడ యొక్క మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే వీరు ప్రజెంట్గా ఉన్నటువంటి బెంగళూరు సిటీ ఏదైతే ఉందో దీన్ని స్థాపించిన వారుగా అంటే ఫౌండర్గా పేర్కొనడం జరుగుతుందన్నమాట. ఓకే, నాదప్రభు కెంపెగౌడ గారు 16th సెంచరీకి సంబంధించినటువంటి విజయనగర రాజుల కింద పనిచేసేవారు అనమాట. ఓకే, విజయనగర చీఫ్టియన్గా పనిచేసే వాళ్ళు వీరు ప్రస్తుతం ఉన్నటువంటి బెంగళూరు సిటీని స్థాపించడం జరిగింది. ఓకే, సో మెయిన్గా ఇక్కడ అంటే మెయిన్గా మైసూర్ సిటీలో ఉన్నటువంటి బక్కలింగ కమ్యూనిటీ ఏదైతే ఉందో వీరిని ఉపయోగించుకొని ఈ మెయిన్గా డామినెంట్ కమ్యూనిటీ అన్నమాట ఈ బెంగళూరు సిటీలో. సో వీరిని మెయిన్గా బెంగళూరు సిటీని బిల్డ్ చేయడంలో వీటిని ఎక్కువగా ఉపయోగించుకోవడం జరిగిందనమాట. మెయిన్గా ఈ కెంపెగౌడ గారు అంటే నాదప్రభు కెంపెగౌడ గారు యొక్క మెయిన్ క్రెడిట్ ఏంటి అంటే బందీదేవరు అనే ఒక సిస్టమ్ అంటే రూడ్ సిస్టమ్ ఉండేదన్నమాట. అంటే కటింగ్ ది ఫింగర్స్ ఆఫ్ ది లెఫ్ట్ హ్యాండ్ ఆఫ్ అన్ అన్మ్యారీడ్ ఉమెన్ డ్యూరింగ్ ద కస్టమ్ నోన్ యాజ్ బందీదేవరు. దీన్ని బ్యాన్ చేశారనమాట. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, ఒకవేళ అడిగే సోషల్ ఇష్యూస్లో భాగంగా కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఏంటి బందీదేవరు అనేది దేనికి సంబంధించింది అనే అడిగే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ ఫర్ ఆల్ ఛాలెంజ్ అనేది న్యూస్లో ఉంది. మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ వారు ట్రాన్స్పోర్ట్ ఫర్ ఆల్ ఛాలెంజ్ అనేది చెప్పేసి సెకండ్ స్టేజ్కి సంబంధించినటువంటి ఛాలెంజ్ని తీసుకురావడం జరిగింది. దీంట్లో భాగంగా అంటే మెయిన్గా సిటిజన్స్ని కానీ అలాగే ఇతర ఆర్గనైజేషన్స్ కానీ కొలాబరేట్ అయ్యి వేరియస్ ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లమ్స్ ఏవేవి ఉన్నాయి వాటికి సంబంధించినటువంటి సొల్యూషన్స్ ఏంటి అని చెప్పేసి ఒక ఛాలెంజ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఎవరు అండి? మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ వారు. ఓకే, టు బ్రింగ్ టుగెదర్ cities, citizens and startups to develop solutions that improve the public transport to better serve ది నీడ్స్ ఆఫ్ ఆల్ సిటిజన్స్. దీంట్లో భాగంగా అంటే ఈ ట్రాన్స్పోర్ట్ ఫర్ ఆల్ ఛాలెంజ్లో భాగంగా స్టేజ్ 2లో భాగంగా ఏం చేశారు అంటే త్రీ స్టేజెస్ని అంటే త్రీ స్టేజెస్ని కనుక్కోవడం జరిగింది. అంటే 3 స్టేజెస్ పరంగా ఈ ట్రాన్స్పోర్ట్ ఫర్ ఆల్ ఛాలెంజెస్ని తీసుకురావడం జరిగింది. దీంట్లో భాగంగా డిజిటల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ అంటే మెయిన్గా ఈ డిజిటల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్లో 3 స్టేజ్లలో ఏం చేస్తారు అంటే ఫస్ట్ దాంట్లో ప్రాబ్లమ్ని ఐడెంటిఫికేషన్ చేయాలి. ఓకే, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయనే స్టేజ్ 1లో ఐడెంటిఫికేషన్ చేయడం జరుగుతుంది. స్టేజ్ 2లో వచ్చేసి సొల్యూషన్ జనరేషన్ అంటే ఈ ఏదైతే ప్రాబ్లం ఐడెంటిఫై చేశారో దానికి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో ఈ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసినాక దీన్ని పైలట్ టెస్టింగ్ అంటే పైలట్ బేసిస్గా అంటే సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసినాక అని చెప్పేసి మొత్తం అన్ని సిటీస్లలో అప్లికేబుల్ చేయాలి అంటే కుదరదు. ఎందుకంటే ఒక్కొక్క సిటీకి ఒక్కొక్కలాగా ట్రెండ్స్ ఉంటాయి అన్నమాట, ట్రాన్స్పోర్ట్ ట్రెండ్స్ అనేటివి. ఓకే, సో డెన్సిటీ కానీ ట్రాన్స్పోర్ట్ వెహికల్ డెన్సిటీ కానీ అలాగే పాపులేషన్ డెన్సిటీ కానీ కీ రోల్ చేస్తుంది అర్బన్ పాపులేషన్లో మెయిన్గా. సో అందుకని చెప్పేసి ఫస్ట్ పైలట్ బేసిస్లో టెస్ట్ చేస్తారనమాట. సో ఈ పైలట్ టెస్ట్లో కనుక సక్సెస్ అయితే దాన్ని మొత్తంగా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, ట్రాన్స్పోర్ట్ ఫర్ ఆల్ ఛాలెంజ్ అనేది స్టేజ్ 2 అనేది ఎవరు నిర్వహించారు అంటే మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ వాళ్ళు. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూడండి. 15th అర్బన్ మొబిలిటీ ఇండియా కాన్ఫరెన్స్ అండ్ ఎక్స్పో అనేది జరగడం జరిగింది. ఇది ఎక్కడ అంటే కేరళలో జరిగిందండి. కేరళలోని కొచ్చిలో జరగడం జరిగింది. సో ఇది ఎప్పటి నుంచి 4th నవంబర్ నుంచి 6th నవంబర్ మధ్యలో ఈ ఎక్స్పో అనేది జరిగింది. ఓకే, దీంట్లో భాగంగా ఇది మెయిన్గా ఈ ఎక్స్పో ఎవరు నిర్వహించారండి? ఈ కాన్ఫరెన్స్ కానీ అంటే అర్బన్ మొబిలిటీ కాన్ఫరెన్స్ కానీ అలాగే ఎక్స్పో కానీ ఎవరు నిర్వహించారు అండి? మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ వారు నిర్వహించడం జరిగింది. దీని యొక్క థీమ్ ఏంటి అంటే ఆజాదీ ఎట్ 75 సస్టైనబుల్ ఆత్మనిర్భర్ అర్బన్ మొబిలిటీ. ఓకే, థీమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆజాదీ ఎట్ 75 సస్టైనబుల్ ఆత్మనిర్భర్ అర్బన్ మొబిలిటీ. ఓకే, ఎక్కడ అండి? కేరళలో 4th నవంబర్ నుంచి 6th నవంబర్ మధ్యలో ఈ అర్బన్ మొబిలిటీ ఇండియా కాన్ఫరెన్స్ అండ్ ఎక్స్పో అనేది కేరళలోని కొచ్చిలో నిర్వహించడం జరిగింది. దీంట్లో భాగంగా కొన్ని అవార్డ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా నవీ ముంబై వచ్చేసి బెస్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఫర్ ఇట్స్ సిటీ బస్ సర్వీసెస్కి గాను అవార్డు వచ్చింది. అలాగే అహ్మదాబాద్ వచ్చేసి మోస్ట్ సస్టైనబుల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఫర్ ఇట్స్ BRTS. అలాగే లక్నో అండ్ ఢిల్లీ బ్యాగ్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ అర్బన్ ట్రాన్స్పోర్ట్. ఎవరెవరు? లక్నో అండ్ ఢిల్లీ కూడా ఏంటి
ఎక్సలెన్స్ ఇన్ అర్బన్ ట్రాన్స్పోర్ట్లో 2 అవార్డ్స్ సంపాదించుకోవడం జరిగింది. అలాగే చెన్నై వచ్చేసి బెస్ట్ ఇంటెలిజెంట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్కు గాను ఏమొచ్చింది, చెన్నైకి అవార్డు వచ్చింది. అలాగే మెయిన్గా వచ్చేసి కోల్కతా వాజ్ అడ్జడ్జ్డ్ ది సిటీ విత్ ది బెస్ట్ నాన్ మోటరైజ్డ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఫర్ ఇట్స్ సైక్లింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ది న్యూ టౌన్ కోల్కతా ప్రాజెక్ట్లో భాగంగా ఏది బెస్ట్ నాన్ మోటరైజ్డ్ లో భాగంగా కోల్కతాకి ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ బెస్ట్ ప్యాసింజర్ సర్వీస్ అండ్ సాటిస్ఫాక్షన్ మెట్రో రైల్గా గుర్తించడం జరిగిందనమాట. సో మెయిన్గా వచ్చేసి ఈ అవార్డ్స్ ఎవరెవరికి ఏ అవార్డు వచ్చింది అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ఎక్కడ నిర్వహించారు, ఏ డేటు, ఎస్పెషల్లీ థీమ్ అనేది చాలా ఇంపార్టెంట్. థీమ్ ఏంటి అండి, ఆజాదీ at 75 సస్టైనబుల్ ఆత్మనిర్భర్ అర్బన్ మొబిలిటీ అని చెప్పేసి థీమ్ అండి. ఓకే, సో ఈ అవార్డ్స్ అనేటివి కూడా చాలా మటుకు ఇంపార్టెంట్, మెమరైజ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకు అంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏషియన్ కాన్ఫరెన్స్ ఆన్ డయేరియల్ డిసీజ్ అండ్ న్యూట్రిషన్. ఓకే, ఏషియన్ కాన్ఫరెన్స్ ఆన్ డయేరియల్ డిసీజ్ అండ్ న్యూట్రిషన్ సంబంధించినటువంటి కాన్ఫరెన్స్ జరిగింది. ఎక్కడ అండి, కోల్కతాలో నిర్వహించడం జరిగింది. కోల్కతాలోని వెస్ట్ బెంగాల్లోని కోల్కతాలో నిర్వహించడం జరిగింది. ఎప్పటి నుంచి అంటే 11th నవంబర్ నుంచి 13th నవంబర్ 2020 మధ్యలో ఈ 16th ఏషియా కాన్ఫరెన్స్ ఆన్ డయేరియల్ అండ్ న్యూట్రిషన్ పైన ఈ కాన్ఫరెన్స్ అనేది జరిగింది. సో థీమ్ అనేది చాలా ఇంపార్టెంట్. థీమ్ ఏమొచ్చింది, ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ కలరా, టైఫాయిడ్ అండ్ అదర్ ఎంట్రిక్ డిసీజ్ ఇన్ లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ త్రూ కమ్యూనిటీ పార్టిసిపేషన్ బియాండ్ ది SARS-CoV-2 పాండమిక్. సో చాలా ఇంపార్టెంట్ థీమ్ కూడా. ఓకే, ఇది మెయిన్గా ఈ కాన్ఫరెన్స్, ఈ ఏషియా కాన్ఫరెన్స్ ఆన్ డయేరియా మీద కాన్ఫరెన్స్లో ఎలాంటి ఫోకస్ ఏరియాస్ ఉన్నాయి అంటే మెయిన్గా ఎపిడమాలజీ ఆఫ్ కలరా అండ్ టైఫాయిడ్, అలాగే రోడ్ మ్యాప్ టు ఎండ్ కలరా బై 2030, కలరా వ్యాక్సిన్ డెవలప్మెంట్ అండ్ ర్యాపిడ్ డయాగ్నోస్టిక్స్, అలాగే కాంటెంపరీ ప్రివెంటివ్స్, యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్, ఎంట్రిక్ బ్యాక్టీరియాకి సంబంధించినటువంటి ఏదైతే డిజీజ్ ఉన్నాయో వాటిని ఎలా ప్రివెంట్ చేయాలి అని చెప్పేసి ఈ ఫోకస్ ఏరియాస్ పైన మనకి కాన్ఫరెన్స్ అనేది చేయడం జరిగింది. అలాగే ఇండియా వచ్చేసి ఈ డయేరియాకి సంబంధించి కూడా సక్సెస్ఫుల్గా 219 కోట్లకు సంబంధించినటువంటి వ్యాక్సిన్స్ అనేవి ఇవ్వడం జరిగింది అని చెప్పేసి పేర్కొనడం జరుగుతుంది. ఓకే, సో మెయిన్గా డయేరియాకి సంబంధించి ఒకసారి డయేరియా డిసీజ్ గురించి కనుక చూసుకున్నట్లయితే ఇది మెయిన్గా కడుపుకు సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్లో ఇది డయేరియా అనేది ఉంటుంది. సో ఇది ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది అంటే మెయిన్గా మనుషులలోకి ఎలా అంటే వెరైటీ ఆఫ్ బ్యాక్టీరియల్ అండ్ వైరల్ పారాసైటిక్ ఆర్గానిజమ్స్ వల్ల ఈ డయేరియా సంభవించే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. మెయిన్గా వచ్చేసి హైజీనిక్ లేని ప్లేసెస్ వల్ల అంటే అన్హైజీనిక్ ఫుడ్ తినడం వల్ల కూడా ఈ డయేరియా రావడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. మెయిన్గా వచ్చేసి లూజ్ మోషన్స్ కావడం కానీ ఇలాంటి అనేటివి, వామిటింగ్స్ కానీ దీని యొక్క ఎఫెక్ట్స్ అన్నమాట. ఓకే, వామిటింగ్ కానీ, అబ్డామినల్ పెయిన్ కానీ, వెయిట్ లాస్ కానీ వచ్చేసి డయేరియా యొక్క సిమ్టమ్స్. ఓకే, అలాగే మెజర్స్ ఏంటి అంటే మెయిన్గా ఎక్కువగా వచ్చేసి ఓఆర్ఎస్లు అనేటివి, ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్స్ అనేవి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. తరచూ వాటర్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఎందుకంటే లూజ్ ఎక్కువగా అవ్వడం వల్ల అంటే వామిటింగ్స్ ఎక్కువగా అవ్వడం వల్ల ఏమవుతుంది, మనకి వాటర్ కంటెంట్ అనేది బాడీలో నుంచి వెళ్ళిపోయి మనకి ఎక్కువగా వీక్ అవ్వడం జరుగుతుంది అనమాట. అలాగే జింక్ సప్లిమెంట్స్ కానీ, న్యూట్రియన్స్ రిచ్ ఫుడ్స్ కానీ, హైజీన్ ప్లేసెస్ని మెయింటైన్ చేయడం కానీ, హైజీన్ ఫుడ్ను తీసుకోవడం వల్ల ఈ డయేరియాని అరికట్టవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే చాలా ఇంపార్టెంట్. అర్మస్టైజ్ డే కొంచెం పలకడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఓకే, ప్రొనౌన్సియేషన్ చాలా ఇబ్బందిగా ఉంటుంది. అర్మస్టైజ్ డే ఇది మెయిన్గా వచ్చేసి ఏ సందర్భంలో నిర్వహిస్తారు, ఎందుకు ఇప్పుడు న్యూస్లో ఉంది అంటే ఫ్రెంచ్ కాన్సులేట్ ఏదైతే ఉందో ఈ ఫ్రెంచ్ కాన్సులేట్ వారు ఈ అర్మస్టైజ్ డేని మెయిన్గా పాండిచ్చేరి, ఇండియాలో ఉన్నటువంటి పాండిచ్చేరి అండ్ కరికాల్లో దీన్ని సెలబ్రేట్ చేయడం జరిగిందనమాట. ఇది ఎందుకు ఈ అర్మస్టైజ్ డేని ఎందుకు సెలబ్రేట్ చేస్తారు అంటే వరల్డ్ వార్ 1918 అనేది ఎండ్ అవ్వడం జరిగింది. వరల్డ్ వార్ 1 అనేది 1918లో ఎండ్ అవ్వడం జరిగింది. దాన్ని పురస్కరించుకోవడం కోసం అని చెప్పేసి అర్మస్టైజ్ డేని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది అనమాట. సో దీన్ని ఇంకో పేరుగా పిలవడం జరుగుతుంది. దాన్నే వెటరన్స్ డేగా పిలవడం జరుగుతుంది అనమాట. మెయిన్గా వచ్చేసి దీనికి అంటే సెలబ్రేట్ చేయడానికి గల కారణం ఏంటి అంటే ఏదైతే వరల్డ్ వార్ జరిగిందో, వరల్డ్ వార్ 1 ఏదైతే జరిగిందో ఆ దేశాలు అంటే రైవలరీ దేశాల మధ్య ఒక ఒప్పందం కుదురుతుంది అనమాట. ట్రీటీ ఆఫ్ వర్సటైల్ ద్వారా ఈ వరల్డ్ వార్ 1 అనేది
ఎండ్ అవ్వడం జరుగుతుంది. అయితే ఇది మెయిన్గా వచ్చేసి 11th hour ఆఫ్ ది 11th day ఆఫ్ ది 11th month ఆఫ్ ది 1918లో ఈ పీస్ ట్రీటీ అనేది సైన్ చేయడం జరుగుతుంది. ఎప్పుడు అండి? 11th hour ఆఫ్ ది 11th day ఆఫ్ ది 11th month, అంటే November 11th మనకి ఈ ఆర్మిస్టిస్ డే అనేది సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఈ పీస్ ట్రీటీ అనేది ఏది మెయిన్గా ట్రీటీ ఆఫ్ వర్సలీస్ అనేది ఈ 11th hour ఆఫ్ ది 11th day ఆఫ్ ది 11th monthలో సైన్ చేయడం జరుగుతుంది. సో అప్పటి నుంచి ఈ ఏది వెటరన్స్ డేని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది అనమాట. దాంట్లో భాగంగా ఈసారి ఫ్రెంచ్ కాన్సులేట్ వారు పాండిచేరి అండ్ కరికాల్లో టు మార్క్ ది కంక్లూజన్ ఆఫ్ ది వరల్డ్ వార్ 1908ని సెలబ్రేట్ చేయడం జరిగింది. ఓకే, తర్వాత నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ట్విన్ ఇంజన్ డెక్ బేస్డ్ ఫైటర్ అనే న్యూస్లో ఉంది. మెయిన్గా వచ్చేసి ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ వారు ఏదైతే ఉందో దీని యొక్క రీసెంట్ న్యూస్ ప్రకారంగా ఏంటంటే ఈ ట్విన్ ఇంజన్ డెక్ బేస్డ్ ఫైటర్ అనేది మెయిన్గా రీప్లేస్ చేయబోతున్నారు. దేని ప్లేస్లో MiG-29K ఏదైతే ఉందో MiG-29K ప్లేస్లో దీన్ని 2031, 32 మధ్యలో ఈ MiG-29K ప్లేస్లో ఈ ఏది ట్విన్ ఇంజన్ డెక్ బేస్డ్ ఫైటర్ని తీసుకురావడం జరుగుతుందన్నమాట. ఇది ఏం లేదండి, మెయిన్గా INS విక్రమాదిత్య ఏదైతే రీసెంట్గా ఉందో INS విక్రమాదిత్యలో ఈ మెయిన్గా 18 ఈ ఫైటర్ జెట్స్ని తీసుకురావడం జరుగుతుందన్నమాట. సో ఇది అందుకని న్యూస్లో ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి హత్తీస్ కమ్యూనిటీ అనే న్యూస్లో ఉంది. సెంట్రల్ ఏం చేస్తుందంటే రీసెంట్గా ఈ హత్తీస్ కమ్యూనిటీస్ని STస్లో షెడ్యూల్ ట్రైబ్స్ కేటగిరీలో చేర్చడం కోసం అని చెప్పేసి ప్రతిపాదించడం జరిగిందనమాట. సో హిమాచల్ ప్రదేశ్కు సంబంధించినటువంటి హత్తీస్ ట్రైబ్ అనేది న్యూస్లో ఉంది. మెయిన్గా ఇది వచ్చేసి STస్లో తీసుకొస్తాము అని చెప్పేసి వీళ్ళు ఎలక్షన్స్కి ముందు కూడా ప్రామిస్ చేయడం జరిగిందనమాట. సో దాంట్లో భాగంగానే ఇప్పుడు మెయిన్గా ఈ హత్తీస్ని ST షెడ్యూల్ ట్రైబ్స్ లిస్ట్లోకి తీసుకురావడానికి అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది, ఒక బిల్ ఇంట్రడ్యూస్ చేయబోతుంది అనమాట. ఓకే, సో ఆల్రెడీ మనకు తెలుసు నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్ గురించి ప్రీవియస్ కరెంట్ అఫైర్స్లో క్లియర్గా డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఈ హత్తీస్ కమ్యూనిటీ వచ్చేసి మెయిన్గా ఎక్కడ అండి, ది గిరి అండ్ ది టోన్స్ రివర్స్ ఏవైతే ఉన్నాయో గిరి అండ్ టోన్స్ రివర్స్ మధ్యలో ఉన్నటువంటి ఏరియాలో ఈ హత్తీస్ కమ్యూనిటీ అనేది మెయిన్గా హిమాచల్ ప్రదేశ్లో నివసిస్తారనమాట. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే రూల్ ఆఫ్ లా ఇండెక్స్ అనే న్యూస్లో ఉంది. రూల్ ఆఫ్ లా ఇండెక్స్ 2022 అనే న్యూస్లో ఉంది. ఇది ఎవరు పబ్లిష్ చేస్తారు అంటే వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్ వారు ఎవ్రీ ఇయర్ కూడా ఈ వరల్డ్ జస్టిస్ రూల్ ఆఫ్ లా ఇండెక్స్ని వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్ వారు రిలీజ్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈసారి 5th version అనమాట. అంటే ఇన్ ఇయర్ రో అంటే గత 5 సంవత్సరాల నుంచి కూడా ఏది రూల్ ఆఫ్ లా ఇండెక్స్ 2020ని రిలీజ్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అంటే 77 అవుట్ ఆఫ్ 140 కంట్రీస్లో మన ఇండియా యొక్క ర్యాంక్ రూల్ ఆఫ్ లా ఇండెక్స్లో 77 అన్నమాట. డెన్మార్క్ వచ్చేసి టాప్లో ఉంది. ఓకే, కీ ఇండికేటర్స్ అంటే మెయిన్గా వచ్చేసి ఏం అబ్జర్వ్ చేసింది అంటే మెయిన్గా అథారిటేరియన్ ట్రెండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పాండమిక్ తర్వాత ఇంకెక్కువ పెరిగాయి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అలాగే చెక్స్ అండ్ ఎగ్జిక్యూటివ్ పవర్ ఆర్ వీకనింగ్ అండ్ రెస్పెక్ట్ ఫర్ హ్యూమన్ రైట్స్ ఈజ్ ఫాలింగ్ అని చెప్పేసి చెప్తుంది. హ్యూమన్ రైట్స్ అనేవి తగ్గుతున్నాయి, హ్యూమన్ రైట్స్ అనేవి ఫాలింగ్ అవుతున్నాయి. అలాగే ఎగ్జిక్యూటివ్ యొక్క పవర్ కానీ అలాగే వీకనింగ్ అనేది జరుగుతుంది అని చెప్పేసి ఈ రిపోర్ట్ మెయిన్గా చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వ్యాక్సిన్ మార్కెట్ రిపోర్ట్ 2022 చూడండి. చాలా మటుకు రిపోర్ట్స్ అనేవి ఈ వీక్లో న్యూస్లో ఉన్నాయి. ఈ రిపోర్ట్స్ని మేము చెప్పే ఇంపార్టెన్స్ పాయింట్స్ కాకుండా ఇన్ డీటెయిల్గా మీరు వెళ్ళి ఇప్పుడు నెట్లో కనుక వ్యాక్సిన్ మార్కెట్ రిపోర్ట్ 2022 అని చెప్పేసి కొడితే దీనికి సంబంధించిన డేటా అంతా కూడా వస్తుంది. రూల్ ఆఫ్ లా ఇండెక్స్ గురించి కూడా మొత్తం డేటా వస్తుంది అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు ఈ వ్యాక్సిన్ మార్కెట్ రిపోర్ట్ 2022ని రిలీజ్ చేయడం జరిగింది. సో దీని మెయిన్గా COVID-19 ఇప్పుడు న్యూస్లో ఉంది కదండి. COVID-19 తర్వాత వ్యాక్సినేషన్ అనేది ఎలా జరుగుతుంది, సో ప్రజెంట్గా వ్యాక్సిన్ మార్కెట్ అనేది ఎలా ఉంది అని చెప్పేసి తెలుసుకోవడం కోసం అని చెప్పేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు వ్యాక్సిన్ మార్కెట్ రిపోర్ట్ను తీసుకురావడం జరిగిందన్నమాట. సో ఈ రిపోర్ట్లో మెయిన్గా ఫైండ్ అవుట్ చేసింది అంటే ఏంటంటే ఓన్లీ 10 మ్యానుఫ్యాక్చరర్స్ ప్రొవైడ్ 70% ఆఫ్ ది వ్యాక్సిన్ డోసెస్ అని చెప్పేసి చెప్తుంది. ఓన్లీ 10 మ్యానుఫ్యాక్చరర్స్ ప్రొవైడ్ 70% ఆఫ్ ది వ్యాక్సిన్ డోసెస్. సో ఇది ఒక మోనోపోలీగా ఉంది అని చెప్పేసి ఒక ఇండైరెక్ట్ ఇండికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, సో వ్యాక్సిన్ మార్కెట్ రిపోర్ట్ అనేది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిలీజ్ చేసింది. ఓకే,
నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే సిటిజన్ పర్సెప్షన్ సర్వే అనేది న్యూస్లో ఉంది. సిటిజన్ పర్సెప్షన్ సర్వే అనేది ఏం లేదండి, మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ వారు నిర్వహించేటువంటి ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్లో భాగంగా ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ కానీ అలాగే మున్సిపల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో భాగంగా ఈ సిటిజన్ పర్సెప్షన్ సర్వే అనేది యూజ్ అవుతుంది అనమాట. అంటే డైరెక్ట్గా నేరుగా ప్రజల వద్దకి వెళ్ళి ఎలా ఉంది పాలన అని చెప్పేసి, అంటే ఎలాంటి ప్రొవైడింగ్స్ జరుగుతున్నాయి, అర్బన్ లైఫ్ అనేది ఎలా ఉంది, ఎలాంటి కష్టాలు ఉన్నాయి, ఎలా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి సజెషన్స్ తీసుకోవడం కానీ అలాంటి సర్వే అనేది నిర్వహించడం జరుగుతుంది. ఏది ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్లో భాగంగా సిటిజన్స్ పర్సెప్షన్ సర్వే అనేది న్యూస్లో ఉందన్నమాట. సో దానికి సంబంధించింది. సో సిటిజన్ పర్సెప్షన్ సర్వే అనేది ఫస్ట్ టైం వచ్చేసి 2020లో నిర్వహించడం జరిగింది. అంటే మెయిన్గా దీనికి వచ్చేసి 30% ఆఫ్ ది వేజ్ ఆఫ్ ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్లో భాగంగా దీనికి 30% వెయిటేజ్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ ఏదైతే సర్వే జరిగిందో ఆ సర్వే నుంచి తీసుకున్నటువంటి ఫీడ్బ్యాక్ ద్వారా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ వారు మెయిన్గా క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారు ఈ ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ని నిర్ణయించడం జరుగుతుంది అనమాట. ఓకే, ర్యాంకింగ్స్ అనేటి దీన్ని బేస్ చేసుకొని ఈ సిటిజన్ పర్సెప్షన్ సర్వేని బేస్ చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. దీనికి గల వెయిటేజ్ ఎంత అండి, 30%. అంటే ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ కానీ మున్సిపల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో భాగంగా దీని వెయిటేజ్ వచ్చేసి 30%గా ఉంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి యాక్షన్ ప్లాన్ టు ప్రమోట్ ఎక్స్పోర్ట్ ఆఫ్ మిల్లెట్. ఓకే, మెయిన్గా అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రోడక్ట్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ వారు సంబంధించినటువంటి న్యూస్ అండి ఇది. సో డిసెంబర్ 2022 కల్లా ఏం చెప్తున్నది, ఒక యాక్షన్ ప్లాన్ తీసుకురావాలి ఏది మిల్లెట్ ఎక్స్పోర్ట్కి సంబంధించి. ఓకే, మనం మిల్లెట్స్ని ప్రమోట్ చేయాలి వరల్డ్ వైడ్గా, దీని యొక్క ట్రేడ్ అనేది పెంచాలి అని చెప్పేసి ఒక యాక్షన్ ప్లాన్ తీసుకురావడం జరిగింది. సో ప్రజెంట్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి అంటే the share of exports of millets is nearly 1% గానే ఉంది. టోటల్ మిల్లెట్ ప్రొడక్షన్లో భాగంగా 1% మాత్రమే ఉంది. సో దీన్ని ఎక్కువగా ఇంక్రీజ్ చేయాలి అని చెప్పేసి ఒక రోడ్ మ్యాప్ని తీసుకురావడం జరిగింది. దీంట్లో భాగంగా టార్గెటింగ్ అంబాసిడర్స్, ఇప్పుడు సపోజ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ అలాగే ప్రెసిడెంట్ కానీ వైస్ ప్రెసిడెంట్స్ కానీ వీళ్ళు అంటే వేరియస్ మినిస్ట్రీస్ వాళ్ళు ఏం చేస్తారు, ఇంటర్నేషనల్ టూర్స్ చేస్తూ ఉంటారు. వేరే కంట్రీస్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు అంటే మన యొక్క బ్రాండింగ్ అనేది చేయాలి అని చెప్పేసి రెడీ టు ఈట్ మిల్లెట్ ప్రోడక్ట్స్ని ఎక్కువగా బ్రాండింగ్ చేయాలి, దేని ద్వారా టార్గెటింగ్ అంబాసిడర్స్ ద్వారా అని చెప్పేసి ఒక రోడ్ మ్యాప్ తీసుకురావడం జరిగింది. అలాగే ఇంటర్నేషనల్ ఫుడ్ ఫెస్టివల్స్ ఏవైతే ఉంటాయో అక్కడ కూడా ఈ మిల్లెట్స్ యొక్క స్పెషాలిటీకి సంబంధించిన స్టాల్స్ ప్రొవైడ్ చేయాలి. దీని ద్వారా మిల్లెట్స్ యొక్క ప్రొడక్షన్ కానీ ఎక్స్పోర్ట్స్ కానీ చేయవచ్చు అని చెప్పేసి ఇంటర్నేషనల్ ఫుడ్ ఫెస్టివల్స్లలో ఈ మిల్లెట్స్ని ప్రమోట్ చేయండి అని చెప్పేసి ఒక యాక్షన్ ప్లాన్ తీసుకురావడం జరిగింది. అలాగే 5 years స్ట్రాటజిక్ ప్లాన్ అనేది కూడా తీసుకురావడం జరిగింది. అలాగే న్యూట్రీ సెరల్స్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ ఫోరం అనేది కూడా న్యూట్రీ సెరల్స్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ ఫోరం అనేది కూడా లాంచ్ చేయడం జరిగింది. ఏది మిల్లెట్స్ ఎక్స్పోర్ట్స్ కోసం అని చెప్పేసి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే 50th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, 50వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అనే న్యూస్లో ఉందండి. ఎవరండి, రీసెంట్గా జస్టిస్ డివై చంద్రచూడ్ గారు 50వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందనమాట. వీరు మెయిన్గా వచ్చేసి అయోధ్య ల్యాండ్ డిస్ప్యూట్లో కానీ, రైట్ టు ప్రైవసీలో కానీ, మెడికల్ టర్మినేషన్ ప్రెగ్నెన్సీ యాక్ట్లో కానీ, అలాగే డీక్రిమినలైజింగ్ ఆఫ్ సేమ్ సెక్సువల్ రిలేషన్స్ సెక్షన్ 377కి సంబంధించినటువంటి వేరియస్ ల్యాండ్ వర్డిక్స్లలో వీరు జడ్జిగా వ్యవహరించడం జరిగిందనమాట. అలాగే జస్టిస్ డివై చంద్రచూడ్ గారు వచ్చేసి జస్టిస్ వైవి చంద్రచూడ్ గారి యొక్క కొడుకు అన్నమాట. ఓకే, ఈ జస్టిస్ వైవి చంద్రచూడ్ గారు లాంగెస్ట్ టర్మ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా పేర్కొనడం జరుగుతుంది. ఓకే, వీరు 16th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. వైవి చంద్రచూడ్ గారు వచ్చేసి 16th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా పనిచేయడం జరిగింది. ఎన్ని సంవత్సరాలు అండి, 7 yearsగా. ఓకే, 7 years వరకు. అలాగే డివై చంద్రచూడ్ గారు ఇప్పుడు ప్రస్తుతం 2 years, దాదాపుగా 2 yearsగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా కొనసాగడం జరుగుతుంది అనమాట. ఓకే, సో దీనికి సంబంధించిన డీటెయిల్ అనాలిసిస్ అనేది ఇంకో వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో ఇలాంటి ఇష్యూస్, అంటే ఇష్యూస్ అని కాదు, ఇష్యూ బేస్డ్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ డీటెయిల్డ్ వీడియోస్ అనేది మేము త్వరలో ప్రొవైడ్ చేయబోతున్నాము. సో డోంట్ స్కిప్ దట్ వీడియోస్. ఎందుకు అంటే మీకు ఏం జరిగింది అని తెలుసుకోవడం కోసం అని చెప్పేసి కరెంట్ అఫైర్స్లో పెట్టడం జరుగుతుంది. కానీ డీటెయిల్డ్ అనాలిసిస్ అని చెప్పేసి ఇంకో కొత్త సిరీస్ తీసుకురావడం జరుగుతుంది. సో దాంట్లో భాగంగా ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో, అంటే కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేయలేనటువంటి టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఆ వీడియోస్ని కంపల్సరీగా వాచ్ చేయండి. ఓకే,
నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే 22nd లా కమిషన్ అపాయింట్ చేయడం జరిగింది. 22nd లా కమిషన్ని అపాయింట్ చేయడం జరిగింది. ఎవరు చైర్మన్గా? రీతురాజ్ అవాస్తి గారి యొక్క లీడర్షిప్లో భాగంగా హెడెడ్ అంటే మెయిన్గా వీరిని హెడ్గా ఉంచుతూ 22nd లా కమిషన్ 2.5 సంవత్సరాల తర్వాత అంటే 21 లా కమిషన్ యొక్క టెన్యూర్ ఎండ్ అయిపోయినాక కూడా 2.5 సంవత్సరాల గ్యాప్ తర్వాత 22nd లా కమిషన్ అపాయింట్ చేయడం జరిగింది. దీనికి ఎవరు వ్యవహరిస్తున్నారు అంటే రీతురాజ్ అవాస్తి గారు హెడ్గా వ్యవహరిస్తున్నారు. అలాగే కమిషన్ వచ్చేసి మెయిన్గా టెన్యూర్ ఎంత అండి? 3 years టెన్యూర్ ఉంటుంది. ఓకే, ఈ లా కమిషన్ ఏం చేస్తుంది అంటే మెయిన్గా వచ్చేసి వేరియస్ రిలవెంట్ కేసెస్కి సంబంధించి కానీ ఇంతకుముందు ఉన్నటువంటి ల్యాప్సెస్ యాక్ట్స్ కానీ ఏవైనా ఉన్నా, చట్టాలు ఏవైనా ఉన్నా, ప్లస్ అలాగే గవర్నమెంట్కి సంబంధించినటువంటి కొత్త చట్టాలు తీసుకురావాలన్నా కానీ వేరియస్ రికమెండేషన్ అనేది ఈ లా కమిషనే చేయడం జరుగుతుంది అన్నమాట. సో లా కమిషన్ వచ్చేసి నాన్ స్టాచ్యుటరీ బాడీ అండి. ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు. గవర్నమెంట్ ఒక ఆర్డర్ ద్వారా, అలాగే స్టాచ్యుటరీ బాడీ కూడా కాదు, ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా మాత్రమే, అంటే ఒక చట్టం ద్వారా కాకుండా, ఒక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా కాకుండా ఏం చేస్తుంది, ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా మాత్రమే ఈ లా కమిషన్ అపాయింట్మెంట్ చేయడం జరుగుతుంది. అందుకని దీన్ని నాన్ స్టాచ్యుటరీ బాడీ అని పేర్కొనడం జరుగుతుంది. అలాగే మెయిన్గా ఫస్ట్ టైం 1955లో ఈ ఫస్ట్ లా కమిషన్ అనేది రావడం జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే యుఎన్ రెసిడెంట్ కోఆర్డినేటర్ అనే న్యూస్లో ఉంది. యాక్చువల్గా సిద్ధార్థ్ చటర్జీ గారిని మనకి చైనాకు సంబంధించి యునైటెడ్ నేషన్స్ రెసిడెంట్ కోఆర్డినేటర్గా ఎవరు ఆంటోనియో గుటెరస్ గారు ప్రకటించడం జరిగిందనమాట 2020లో. సో ఇప్పుడు ఏంటి, వీరిని సిద్ధార్థ్ చటర్జీ హూ రోజ్ టు బికమ్ ది యునైటెడ్ నేషన్స్ రెసిడెంట్ కోఆర్డినేటర్ ఇన్ చైనా. అంటే మెయిన్గా ఆ యునైటెడ్ నేషన్స్కి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్కి సంబంధించిన వర్క్ అంతా కూడా చైనాలో ఉన్నటువంటి యునైటెడ్ నేషన్స్కి సంబంధించిన ఆర్గనైజేషన్స్ వర్క్ అంతా కూడా వీరు సిద్ధార్థ్ చటర్జీ గారే కోఆర్డినేట్ చేయడం జరుగుతుంది అనమాట. సో వీరు వచ్చేసి నేషనల్ డిఫెన్స్ అకాడమీలో గ్రాడ్యుయేట్గా పట్టా పొందడం జరిగింది. అలాగే 10th పారా స్పెషల్ ఫోర్సెస్లో ఆఫీసర్గా పనిచేయడం జరిగింది. సిద్ధార్థ్ చటర్జీ ఫౌట్ ఫర్ ది ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్సెస్, శ్రీలంకలో నిర్వహించినటువంటి ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్సెస్లో వీళ్ళు వర్క్ చేయడం జరిగింది. ఓకే, మెయిన్గా యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ సిస్టమ్కి సంబంధించినటువంటి అన్ని వర్క్స్ కూడా ఆయా కంట్రీకి సంబంధించి ఈ యునైటెడ్ నేషన్కి సంబంధించినటువంటి అన్ని వర్క్స్ కూడా యునైటెడ్ నేషన్స్ కోఆర్డినేటర్స్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటంటే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే నేషనల్ ఫ్లోరెసెన్స్ నైటింగల్ అవార్డ్ అనే న్యూస్లో ఉంది అండి. సో మెయిన్గా వచ్చేసి ఈ నేషనల్ ఫ్లోరెసెన్స్ నైటింగల్ అవార్డు వచ్చేసి మెయిన్గా ఎవరి జ్ఞాపకార్థం ఇస్తారు అంటే ఫ్లోరెన్స్ నైటింగల్ అనేవారు మెయిన్గా బ్రిటిష్ నర్స్ అండి. ఈమె క్రిమియా వార్ టైంలో 1854 నుంచి 1856 మధ్యలో జరిగినటువంటి క్రిమియా వార్లో ఈమె ఎక్కువగా మెయిన్గా వచ్చేసి పేషెంట్స్కి చేసిన సేవకు గాను ఈమె యొక్క సేవను గుర్తించడం జరిగిందన్నమాట. మెయిన్గా క్యూరింగ్ ది పేషెంట్స్, క్యాలిక్యులేటింగ్ ది మోర్టాలిటీ డాటా అండ్ షోయింగ్ హౌ ఇంప్రూవ్మెంట్స్ మేడ్ ఇన్ శానిటరీ మెథడ్స్, ఇవన్నీ గుర్తించి ఈమె జ్ఞాపకార్థంగా ఈ నైటింగల్ అవార్డ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో మెయిన్గా వచ్చేసి ప్రెసిడెంట్ గారు ఈ నైటింగల్ అవార్డ్స్ని మెయిన్గా ఎవరైతే విశిష్టంగా నర్సెస్ కానీ మిడ్ వైఫ్స్ కానీ ఉంటారో వారి యొక్క సేవను గుర్తించి ఎవ్రీ ఇయర్ కూడా ఈ ఫ్లోరెన్స్ నైటింగల్ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, ఫ్లోరెన్స్ నైటింగల్ అవార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ మెయిన్గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఏం చేసింది అంటే 2020ని ఏం చేసింది, కోవిడ్ పాండమిక్ టైంలో భాగంగా నర్సెస్ అండ్ మిడ్ వైఫ్స్ ఇయర్ ఆఫ్ ది ఇయర్గా 2020ని గుర్తించడం జరిగింది. 2020 సంవత్సరంని నర్స్ అండ్ మిడ్ వైఫ్ ఇయర్గా గుర్తించడం జరిగింది. ఎవరు అండి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు. అలాగే ఏది నైటింగల్ అవార్డ్స్ని మెయిన్గా వచ్చేసి 1973 నుంచి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వారు ఈ నైటింగల్ అవార్డ్స్ని ఇవ్వడం జరుగుతుందన్నమాట ప్రతి ఇయర్. ఎవరికి, నర్సెస్ కానీ మిడ్ వైఫ్స్ కానీ విశిష్టంగా ఎవరైతే ఈ హెల్త్ సెక్టార్లో వర్క్ చేస్తారో వారికి ఈ నైటింగల్ అవార్డ్స్ని ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, ఈ నైటింగల్ గారిని ఏమని పిలుస్తారు, ల్యాండ్ విత్ ది ల్యాంప్ అని, ఫౌండర్ ఆఫ్ ది మోడర్న్ నర్సింగ్గా కూడా పేర్కొనడం జరుగుతుంది. ఓకే, సో ఇంపార్టెంట్ పాయింట్స్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, ద మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ వచ్చేసి
జనజాతీయ గౌరవ్ దివాస్ని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. సో దాని గురించి ఒకసారి కనుక చూసుకున్నట్లయితే టు కమెమోరేట్ ది కాంట్రిబ్యూషన్ ఆఫ్ ది ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్స్ యొక్క కాంట్రిబ్యూషన్ని గుర్తించడం కోసం అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వారు జజాతీయ గౌరవ్ దివాస్ని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. మరి ఇది ఏ రోజున అండి అంటే 15th నవంబర్న ఈ జజాతీయ దివాస్ని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో మెయిన్గా ఈ 15th నవంబర్ని ఎందుకు తీసుకున్నారు అంటే బిర్సా ముండా ఎవరైతే ఉన్నారో ఈ బిర్సా ముండా గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ 15th నవంబర్ని జజాతీయ గౌరవ్ దివాస్గా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఓకే, మెయిన్గా వచ్చేసి ఈ బిర్సా ముండా గారు వచ్చేసి ఉల్గులాన్ అనే ఒక రివోల్ట్ని తీసుకురావడం జరిగింది అగైనెస్ట్ బ్రిటిషర్స్కు. ఓకే, సో వారి జ్ఞాపకార్థాన్ని బేస్ చేసుకొని వారి పుట్టినరోజుని బేస్ చేసుకొని జజాతీయ గౌరవ్ దివాస్ని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇండియాస్ ఓల్డెస్ట్ ఓటర్ గురించి న్యూస్లో ఉంది అండి. వీరు రీసెంట్గా చనిపోవడం జరిగిందన్నమాట. సో మెయిన్గా వచ్చేసి శ్యామ్ శరణ్ నేగి గారు దేశంలోనే ఓల్డెస్ట్ ఓటర్ అన్నమాట. రీసెంట్గా కూడా 34th టైం అంటే ఇప్పటి వరకు 34 సార్లు ఓటు వేయడం జరిగిందనమాట. ఓకే, వారు November 5th 2002లో మరణించడం జరిగింది. వారు మరణించే టైంకి వారి యొక్క వయసు ఎంత అంటే 106 సంవత్సరాలు, అంటే 34 సార్లు ఓటు వేయడం జరిగింది. సో వీరిని ఎలక్షన్ కమిషన్ బ్రాండ్ అంబాసిడర్గా కూడా గుర్తించడం జరిగింది. ఓకే, 106 ఇయర్స్లో వీరు మరణించడం జరిగింది. ఎన్నిసార్లు ఓటేశారండి? 34 సార్లు ఓటేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే రైజింగ్ సన్ వాటర్ ఫెస్ట్ అనేది న్యూస్లో ఉంది. రైజింగ్ సన్ వాటర్ ఫెస్ట్ 2022 అనేది మనకు మేఘాలయలోని మేఘాలయలోని ఉమియాం లేక్లో ఈ రైజింగ్ సన్ వాటర్ ఫెస్ట్ 2020ను నిర్వహించడం జరిగిందనమాట. సో దీంట్లో ఇది మెయిన్గా ఈ రైజింగ్ వాటర్ సన్ అనేది మెయిన్గా ఏం లేదండి, సెయిలింగ్ కానీ బోటింగ్ కానీ సంబంధించినటువంటి ఫెస్ట్ అండి. ఇది ఫస్ట్ టైం నార్త్ ఈస్ట్ స్టేట్స్లలో ఉన్నటువంటి ఫస్ట్ టైం నిర్వహించడం జరిగిందనమాట. ఓకే, దీంట్లో భాగంగా ఎస్పెషల్లీ హైదరాబాద్కు సంబంధించినటువంటి సెయిలింగ్ టీం ఏదైతే ఉందో, సెయిలింగ్ టీం యాచ్తింగ్ క్లబ్ వారు, హైదరాబాద్కి సంబంధించినటువంటి యాచ్తింగ్ క్లబ్ వారికి 3 గోల్డ్ మెడల్స్ రావడం జరిగిందనమాట. దేంట్లో? సెయిలింగ్లో. ఓకే, సెయిలింగ్లో. అలాగే రోయింగ్ ట్రోఫీ వచ్చేసి DGAR టీం వారు గెలుచుకోవడం జరిగింది. అంటే రోయింగ్ అండ్ సెయిలింగ్ అనే 2 సెగ్మెంట్స్ ఉంటాయి. దాంట్లో సెయిలింగ్ సంబంధించినటువంటిది హైదరాబాద్ క్లబ్కు సంబంధించినటువంటి యాచ్తింగ్ క్లబ్కి 3 గోల్డ్ మెడల్స్ రావడం జరిగిందనమాట. నెక్స్ట్ ఆధార్ మిత్ర అనే న్యూస్లో ఉంది అండి. ఏం లేదండి, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు ఈ ఆధార్ మిత్ర అనేది ఒక చాట్ బోట్ను తీసుకురావడం జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ బేస్ చేసుకొని ఒక చాట్ బోట్ను తీసుకురావడం జరిగింది. దీంట్లో భాగంగా ఏంటి అంటే ఈ ఆధార్ మిత్రాన్ని ఉపయోగించుకొని కస్టమర్ గ్రీవెన్సెస్ అనేది తొందరగా రిడ్రెసల్ చేయవచ్చు అనమాట. ఇప్పుడు ఎవరైనా ఆధార్ అప్లికేషన్ చేసినటువంటి స్టేటస్ కానీ దానికి సంబంధించిన కంప్లైంట్స్ని ట్రాక్ చేయడం కానీ ఈ ఆధార్ మిత్ర యొక్క చాట్ బోట్ ద్వారా ఈజీ అవుతుంది అన్నమాట. దీని ద్వారా ఏంటి, ఒకవేళ ఏదైనా కంప్లైంట్ వచ్చినా వితిన్ 1 వీక్లోనే దీని కంప్లైంట్కి సంబంధించినటువంటి అన్నీ కూడా సాల్వ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎస్పెషల్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ను బేస్ చేసుకొని ఈ ఆధార్ మిత్ర అనే చాట్ బోట్ని తీసుకురావడం జరిగిందనమాట. ఫీచర్స్ ఆఫ్ దిస్ చాట్ బోట్ ఆధార్ మిత్ర ఇంక్లూడ్ ది కెపాసిటీ టు మానిటర్ ది స్టేటస్ ఆఫ్ ది ఆధార్ PVC కార్డ్స్ అండ్ ది కన్ఫర్మ్ ఆధార్ ఎన్రోల్మెంట్ అండ్ అప్డేట్ స్టేటస్ అన్నమాట. ఓకే, అలాగే కంప్లైంట్ కూడా చేయొచ్చు అనమాట. దీని ద్వారా కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అనేది ఈజీ అవుతుంది. కస్టమర్ రిలేషన్ మేనేజ్మెంట్ అనేది చాలా ఈజీ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి వరల్డ్ రేడియోగ్రాఫ్ డే. సో చూడండి, ఈ వీక్లో ఎక్కువగా ఇంపార్టెంట్ డేట్స్ కానీ ఇంపార్టెంట్ ఈవెంట్స్ అంటే కాన్ఫరెన్సెస్ కానీ అలాగే రిపోర్ట్స్ కానీ చాలా మటుకి న్యూస్లో ఉన్నాయి. సో వీటిని ఫోకస్ చేయండి. వరల్డ్ రేడియోగ్రఫీ డే వచ్చేసి ఎవ్రీ ఇయర్ November 8th సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో దీన్ని ఎందుకు వరల్డ్ రేడియోగ్రఫీ డేని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాము అంటే 1895లో 1895వ సంవత్సరంలో జర్మనీకి సంబంధించినటువంటి విల్హెల్మ్ కాన్రాడ్ రాంట్జెన్స్, కొంచెం ప్రొనౌన్సియేషన్ ఇబ్బందిగా ఉంది చూడండి, వాళ్ళ యొక్క నేమ్స్ డిఫరెంట్గా ఉంటాయి.
వీరు ఏం చేశారు, ఎక్స్రేస్ని కనుక్కోవడం జరిగింది 1890లో. సో దానికి గాను 1901లో వీరికి నోబెల్ ప్రైజ్ కూడా రావడం జరిగింది. సో వీరు నవంబర్ 8న ఈ రేడియో ఎక్స్రేస్ని కనుక్కోవడం వల్ల వరల్డ్ రేడియోగ్రఫీ డేని ఆ రోజున సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. ఓకే, సో మెయిన్గా థీమ్ వచ్చేసి వరల్డ్ రేడియోగ్రాఫ్ థీమ్ వచ్చేసి రేడియోగ్రాఫర్స్ ఎట్ ది ఫోర్ ఫ్రంట్ ఫర్ పేషెంట్ సేఫ్టీ అని చెప్పేసి వరల్డ్ రేడియోగ్రఫీ డే యొక్క థీమ్ అండి. సో అలాగే 11th నవంబర్న ఇంటర్నేషనల్ డే ఆఫ్ ది రేడియాలజీ అనేది కూడా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఓకే, 11th నవంబర్న ఇంటర్నేషనల్ డే ఆఫ్ ది రేడియాలజీని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇంటర్నేషనల్ డే ఆఫ్ రేడియాలజీ వచ్చేసి నవంబర్ 11th, అలాగే వరల్డ్ రేడియోగ్రఫీ డే వచ్చేసి నవంబర్ 8న. ఓకే, సో ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫాంట్ ప్రొటెక్షన్ డే 2020ని కూడా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఇన్ఫాంట్ ప్రొటెక్షన్ డే వచ్చేసి నవంబర్ 7th సెలబ్రేట్ చేయడం జరుగుతుంది అనమాట. సో దీంట్లో భాగంగా మెయిన్గా ఇన్ఫాంట్ ప్రొటెక్షన్ డే మెయిన్గా ఏంటంటే ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి ప్రజలలో. శిశు మరణాలు అనేవి తగ్గించాలి అని చెప్పేసి ఒక అవేర్నెస్ తీసుకురావాలి. ఎలాంటి న్యూట్రిషన్ తీసుకోవాలి, శిశువు జన్మించినప్పుడు వారి యొక్క మెయిన్గా ఎలాంటి ప్రొటెక్షన్ తీసుకోవాలి అని చెప్పేసి ఒక అవేర్నెస్ కోసం అని చెప్పేసి ఇన్ఫాంట్ ప్రొటెక్షన్ డేని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది ఎవ్రీ ఇయర్. ఏ రోజున, నవంబర్ 7th. సో ఈ ఇన్ఫాంట్ అంటే ఏంటి, మెయిన్గా పుట్టిన శిశువు చనిపోయేదాన్ని మెయిన్గా 1000 జననాలకు ఎంతమంది చనిపోతున్నారో తెలిపే రేట్నే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటారండి. ఈ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ను తగ్గించడం కోసం చెప్పేసి అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఇన్ఫాంట్ ప్రొటెక్షన్ డేని తీసుకురావడం జరిగింది. దీంట్లో భాగంగా మెయిన్గా అంటే ఈ ఇన్ఫాంట్ ప్రొటెక్షన్ డేని తీసుకురావడానికి గల మెయిన్ కారణం ఏంటి అంటే 1990 సంవత్సరంలో దాదాపుగా 5 మిలియన్ల మంది ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అనేది జరుగుతుంది అన్నమాట. సో దాంట్లో ఎలాగైనా ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ని అరికట్టాలి అని చెప్పేసి ప్రజల్లో అవగాహన తీసుకురావడం కోసం అని చెప్పేసి దీనికంటే ఒక స్పెషల్ డేని సెలబ్రేట్ చేయాలి అని చెప్పేసి సో ఇన్ఫాంట్ ప్రొటెక్షన్ డేని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది నవంబర్ 7th. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ వీక్ ఆఫ్ సైన్స్ అండ్ పీస్ 2022. సో చూడండి, వీక్స్ కానీ డేట్స్ కానీ చాలా ఇంపార్టెంట్. సో ఇంటర్నేషనల్ వీక్ ఆఫ్ సైన్స్ అండ్ పీస్ 2020 అనేది న్యూస్లో ఉంది. ఇది ఎప్పటి నుంచి ఎప్పుడండి, నవంబర్ 9th నుంచి నవంబర్ 14th మధ్యలో ఇంటర్నేషనల్ వీక్ ఆఫ్ సైన్స్ అండ్ పీస్ అనే దాన్ని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఎవరు అండి, యునైటెడ్ నేషన్స్ వాళ్ళు. ఓకే, మెయిన్గా ఏం లేదండి, ఈ వీక్ని సెలబ్రేట్ చేయడానికి గల మెయిన్ కారణం ఏంటి అంటే సైన్స్ ఏదైతే ఉందో అది ఒక శాంతికి మాత్రమే దోహదపడాలి. అంటే డిజాస్టర్ పరంగా సైన్స్ అనేది ఉపయోగించకూడదు, అంటే న్యాయానికి ఉపయోగించాలి కానీ అన్యాయానికి ఉపయోగించకూడదు. అంటే ఎస్పెషల్లీ ఇప్పుడు సపోజ్ అణుబాంబులు కానీ కెమికల్ వెపన్స్ కానీ ఇవన్నీ సైన్స్కి సంబంధించినటువంటి డిజాస్టర్స్ అనమాట. సో వీటిని ఖచ్చితంగా అరికట్టాలి. సో ఓన్లీ సైన్స్ అనేది ప్రజల యొక్క శ్రేయస్సు కోసమే ఉపయోగించాలి తప్ప చెడు కోసం ఉపయోగించకూడదు అని చెప్పేసి ఒక అవేర్నెస్ తీసుకురావడం కోసము, అలాగే వేరియస్ టెక్నాలజీస్ ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడుతున్నాయి అని చెప్పేసి ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకురావాలి అని చెప్పేసి అవేర్నెస్ కోసం అని చెప్పేసి ఇంటర్నేషనల్ వీక్ ఆఫ్ సైన్స్ అండ్ పీస్ని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఎవరండి, యునైటెడ్ నేషన్స్ వారు. అలాగే ఇది ఎందుకు ఇంటర్నేషనల్ వీక్ ఆఫ్ సైన్స్ పీస్ ఫస్ట్ అబ్జర్వ్డ్ ఇన్ 1986. ఓకే, 1986లో మొట్టమొదటిసారిగా ఇంటర్నేషనల్ వీక్ ఆఫ్ సైన్స్ అండ్ పీస్ అనేది అబ్జర్వ్ చేయడం జరిగింది. ఎందుకు అంటే అదే ఇయర్లో ఆ ఇయర్ని యునైటెడ్ నేషన్స్ వారు ఏం చేశారు అంటే ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ది పీస్గా ప్రకటించడం జరిగిందనమాట. ఓకే, అందుకు గాను అప్పటి నుంచి ఇంటర్నేషనల్ వీక్ ఆఫ్ సైన్స్ అండ్ పీస్ అనేది సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే గూగుల్ లాంచ్ చేసి ఫ్లడ్ హబ్ అనే ఒక ఫ్లడ్ హబ్ అని లాంచ్ చేసింది. దీంట్లో భాగంగా ఎర్లీ వార్నింగ్స్ ఇస్తుంది అనమాట. ఓకే, మెయిన్గా వచ్చేసి అన్ అమెరికన్ టెక్నాలజీ గియంట్ గూగుల్ హ్యాస్ లాంచ్డ్ ప్లాట్ఫామ్ దట్ డిస్ప్లే ఫ్లడ్ ఫోర్కాస్ట్, అంటే ముందస్తుగా ఫ్లడ్స్కి సంబంధించినటువంటి డాటాను ముందే చూపిస్తుంది అనమాట. దాని ద్వారా ఏమవుతుంది, సేమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొటెక్షన్ కానీ ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ ఎర్లీ ప్లానింగ్స్ కానీ చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ కాకుండా ఎర్లీ ప్లానింగ్స్ చేసుకొని ప్రాణ నష్టాన్ని ఆస్తి నష్టాన్ని అరికట్టవచ్చు. సో దానికోసం వచ్చేసి ఏం చేస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫ్లడ్ ఫోర్కాస్టింగ్ సర్వీసెస్ టు 18 కంట్రీస్, దాదాపుగా 18 కంట్రీస్లలో, లాటిన్ అమెరికాలో, ఆఫ్రికాలో, సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉన్నటువంటి
కంట్రీస్లలో 18 కంట్రీస్లలో ఈ ఎర్లీ ఫ్లడ్ హబ్ని రూపొందించింది అనమాట. ఎవరు? గూగుల్. సో మెయిన్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది యూజ్ చేసుకొని ఈ ఫ్లడ్ హబ్ని రూపొందించడం జరిగింది. ఓకే, నేషనల్ ఎడ్యుకేషన్ డే, ఇది చాలా ఇంపార్టెంట్. నేషనల్ ఎడ్యుకేషన్ డేని ఎవరి జ్ఞాపకార్థం సెలబ్రేట్ చేసుకుంటారు, థీము ప్లస్ ఏ డేట్ రోజున సెలబ్రేట్ చేసుకుంటారు అనేది చదువు ఇంపార్టెంట్ పాయింట్స్. సో నేషనల్ ఎడ్యుకేషన్ డే అనేది ప్రతి సంవత్సరం కూడా నవంబర్ 11న సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఎవరి జ్ఞాపకార్థం అండి అంటే మన ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో మన మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జ్ఞాపకార్థం. వీరు ఎక్కువగా భారతదేశంలో విద్య అనేది డెవలప్ చేయడం కోసం అని చెప్పేసి చాలా మటుకు దోహదం చేశారనమాట. సో వీరి జ్ఞాపకార్థం కోసం అని చెప్పేసి అంటే వీరు చేసిన సేవలను గుర్తించడం కోసం అని చెప్పేసి నవంబర్ 11న వారి పుట్టినరోజునైనటువంటి నవంబర్ 11న నేషనల్ ఎడ్యుకేషన్ డేని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది అనమాట ప్రతి సంవత్సరం కూడా. వీరికి 1992లో అంటే చనిపోయాక వీరికి భారత రత్న ఇవ్వడం జరిగింది. ఓకే, భారత రత్న అనేది 1992లో ప్రకటించడం జరిగింది. ఓకే, అలాగే ఈ ఇయర్ థీమ్ ఏంటి అంటే నేషనల్ ఎడ్యుకేషన్ డే 2022 యొక్క థీమ్ ఏంటి అంటే చేంజింగ్ కోర్స్ ట్రాన్స్ఫార్మింగ్ ఎడ్యుకేషన్ అనేది థీమ్ అండి, చాలా ఇంపార్టెంట్. ఓకే, ఏంటి? చేంజింగ్ కోర్స్ ట్రాన్స్ఫార్మింగ్ ఎడ్యుకేషన్ అనేది నేషనల్ ఎడ్యుకేషన్ డే 2022 యొక్క థీమ్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వీర్ జ్ఞాన సేవా కేంద్ర ఫర్ వీర్ నారీస్. ఎవరైతే విడోస్ ఉంటారో ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి విడోస్కి ఏంటి అంటే వారి యొక్క గ్రీవెన్సెస్ వెల్ఫేర్ కానీ గ్రీవెన్సెస్కి సంబంధించి ఏది ప్లాట్ఫామ్ని తీసుకురావడం జరిగింది. ఏది? వీర్ జ్ఞాన సేవా కేంద్ర అనే ఒక విండో ఫెసిలిటీస్ని తీసుకురావడం జరిగింది. ఇది దేంట్లో అంటే దీన్ని ఎవరు అంటే ప్రెసిడెంట్ ఆర్మీ వైఫ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు తీసుకురావడం జరిగింది. ఎవరండి? ప్రెసిడెంట్ ఆర్మీ వైఫ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు ఈ విజ్ఞాన్ కేంద్ర వీర జ్ఞాన్ సేవా కేంద్రాన్ని అనే ఒక విండోస్ని తీసుకురావడం జరిగింది. దీని ద్వారా కంప్లైంట్స్ కానీ గ్రీవెన్సెస్ కానీ అంటే ఎవరైతే విడోస్ ఉంటారో వారి యొక్క వెల్ఫేర్కి సంబంధించినటువంటిది ప్రతిదీ కూడా ట్రాక్ చేయవచ్చు. అలాగే వారికి సంబంధించిన ఏదైనా కంప్లైంట్ వస్తే అది ఏ స్టేజ్లో ఉంది అని చెప్పేసి ఈమెయిల్స్ ద్వారా కానీ SMS ద్వారా కానీ ఎలాంటి వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తున్నారు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అనేది ఫార్వర్డ్ చేయవచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇండియా అగ్రి బిజినెస్ అవార్డ్స్ అనేది న్యూస్లో ఉంది. నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు సంబంధించి హైదరాబాద్లో ఉందండి. వీరు నిర్వహించినటువంటి ఇండియా అగ్రి బిజినెస్ అవార్డ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు దేని కిందికి వస్తుంది అనేది కూడా గమనించాలి. సో ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్ కింద నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డ్ అనేది ఉంటుంది. సో ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్ అనేది దేని కింద ఉంటుంది? మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్ అండ్ యానిమల్ హస్బెండరీ అండ్ డైరింగ్ కింద ఈ మినిస్ట్రీ కింద డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్ అనేది ఉంటుంది. ఇది 2022 గాను ఇండియా అగ్రి బిజినెస్ అవార్డ్స్ని ప్రకటించడం జరిగింది. దీంట్లో భాగంగా హర్యానా స్టేట్కి హ్యాస్ రిసీవ్డ్ ది ఇండియాస్ అగ్రి బిజినెస్ అవార్డ్ 2020 అనేది హర్యానా స్టేట్కి రావడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 2022 డిక్లేర్డ్ యాజ్ ఏ ఏషియన్ ఇండియన్ ఫ్రెండ్షిప్ ఇయర్గా ప్రకటించడం జరిగింది. ఓకే, 2022 సంవత్సరాన్ని ఏ ఇయర్గా ప్రకటించడం జరిగింది? ఏషియన్ ఇండియా ఫ్రెండ్షిప్ ఇయర్గా 2022ని ప్రకటించడం జరిగింది అన్నమాట. సో మెయిన్గా ఏషియా అండ్ ఇండియా యొక్క రిలేషన్షిప్ అనేది 30 సంవత్సరాలు గడిచింది. అందుకని చెప్పేసి ఈ 2022 ఇయర్ని ఇండియా ఏమని డిక్లేర్ చేశారు? ఏషియా ఇండియా ఫ్రెండ్షిప్ డేగా డిక్లేర్ చేయడం జరిగింది అన్నమాట. ఇయర్గా డిక్లేర్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఈట్ రైట్ స్టేషన్ సర్టిఫికేషన్ అనే న్యూస్లో ఉంది అండి. ఫుడ్ స్టాండర్డ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా వారు ఈ ఈట్ రైట్ స్టేషన్ అనే సర్టిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. రీసెంట్గా భూపాల్ రైల్వే స్టేషన్కి 4 స్టార్ రేటింగ్ అనేది ఇవ్వడం జరిగింది. 4 స్టార్ రేటింగ్
తో కూడుకున్నటువంటి ఈట్ రైట్ సర్టిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. దేనికండి? భూపాల్ రైల్వే స్టేషన్కి. ఓకే, సో ఈట్ రైట్ మూవ్మెంట్లో భాగంగా ఈట్ రైట్ మూవ్మెంట్ అనేది ఫుడ్ స్టాండర్డ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి అవేర్నెస్లో క్యాంపెయిన్ అన్నమాట ఈ ఈట్ రైట్ మూవ్మెంట్ అనేది. ఓకే, దీంట్లో భాగంగా ఈ ఈట్ రైట్ సర్టిఫికేషన్ స్టేషన్ ఈట్ రైట్ స్టేషన్ అనే సర్టిఫికేషన్ అనేది ఇష్యూ చేస్తారు. దాంట్లో భాగంగా భూపాల్కి 4 స్టార్ రేటింగ్ అనేది తో కూడుకున్నటువంటి ఒక సర్టిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు కనుక చూసుకున్నట్లయితే చండీగఢ్ రైల్వే స్టేషన్కి దేశంలోనే మొట్టమొదటిసారిగా చండీగఢ్ రైల్వే స్టేషన్కి ఛత్తీస్గఢ్ కాదండి, చండీగఢ్. ఓకే, చండీగఢ్ రైల్వే స్టేషన్కి దేశంలోనే మొట్టమొదటిసారిగా 5 స్టార్ రేటింగ్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, 5th రైల్వే స్టేషన్ అనమాట. ఇది 5th రైల్వే స్టేషన్. చండీగఢ్ అనేది 5th రైల్వే స్టేషన్ అనే వచ్చేసి 5 స్టార్ రేటింగ్తో కూడుకున్నటువంటి సర్టిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఎప్పుడు 2021లో సెప్టెంబర్ 2021లో చండీగఢ్ రైల్వే స్టేషన్కి 5 స్టార్ రేటింగ్తో కూడుకున్నటువంటి సర్టిఫికేషన్ ఇవ్వడం జరిగింది. భూపాల్కి వచ్చేసి 4 స్టార్ రేటింగ్తో కూడుకున్నటువంటి ఈట్ రైట్ సర్టిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో దేశంలో ఇప్పటి వరకు 5 స్టార్ రేటింగ్ ఉన్నటువంటి రైల్వే స్టేషన్స్ ఏవి, ఈట్ రైట్ సర్టిఫికేషన్ ఉన్నటువంటి స్టేషన్స్ ఏవి అంటే ఆనంద్ విహార్ టర్మినల్ రైల్వే స్టేషన్ వచ్చేసి ఢిల్లీ, అలాగే ఛత్రపతి శివాజీ టర్మినస్ వచ్చేసి ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్ వచ్చేసి ముంబై, అలాగే వడోదర రైల్వే స్టేషన్. ఈ 4 స్టేషన్స్తో పాటుగా మనకి చండీగఢ్ రైల్వే స్టేషన్స్లో 5 స్టార్ రేటింగ్స్తో కూడుకున్నటువంటి రైల్వే స్టేషన్స్ ఇవి 5. సో కానీ భూపాల్కు ఏమైంది? భూపాల్కి వచ్చేసి 4 స్టార్ రేటింగ్ సర్టిఫికేషన్ అనేది ఈట్ రైట్ సర్టిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఎవరు ఇస్తారు? ఫుడ్ స్టాండర్డ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా వారు ఇవ్వడం జరుగుతుంది. దేంట్లో భాగంగా ఈట్ రైట్ క్యాంపెయిన్లో భాగంగా. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇండియన్ బయోలాజికల్ డాటా సెంటర్ అనే న్యూస్లో ఉంది. రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ జితేంద్ర సింగ్ గారు ఈ ఇండియన్ బయోలాజికల్ డాటా సెంటర్ అనేది మనకి హర్యానాలో రీజనల్ సెంటర్ బయోటెక్నాలజీ ఎక్కడైతే ఉందో హర్యానా ఫరీదాబాద్లో ఉన్నటువంటి హర్యానాలో ఈ ఇండియన్ బయోలాజికల్ డాటా సెంటర్ని తీసుకురావడం జరిగిందనమాట. ఇది ఫస్ట్ ద ఇండియన్ బయోలాజికల్ డాటా సెంటర్ ఇస్ ద ఇండియాస్ ఫస్ట్ నేషనల్ రిపాజిటరీ ఫర్ లైఫ్ సైన్సెస్ డాటా. లైఫ్ సైన్సెస్ డాటాకు సంబంధించినటువంటి మొత్తం కూడా ఈ డాటా సెంటర్లో ఉంటుంది, పొందుపరచడం జరుగుతుంది. ఇది ఇండియాలోనే ఫస్ట్ డాటా సెంటర్, బయోలాజికల్ డాటా సెంటర్ అన్నమాట. ఓకే, ఎక్కడ అండి? దీన్ని రీజనల్ సెంటర్ ఆఫ్ బయోటెక్నాలజీ ఫరీదాబాద్లో ఉన్నటువంటి హర్యానా స్టేట్లో ఉన్నటువంటి ఫరీదాబాద్లో ఇనాగ్రేట్ చేయడం జరిగిందనమాట. ఓకే, దీన్ని ఎవరు అంటే నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ వాళ్ళు భువనేశ్వర్ వాళ్ళు. ఇది డాటా రికవరీకి సంబంధించి దీని డాటా స్టోరేజ్ వచ్చేసి ఈ సెంటర్ వచ్చేసి రీజనల్ సెంటర్ ఆఫ్ బయోటెక్నాలజీ ఫరీదాబాద్లో ఉంటే డాటా రికవరీ సెంటర్ వచ్చేసి మాత్రం నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ అయినటువంటి భువనేశ్వర్లో ఈ డాటా రికవరీ సెంటర్ ఉంది. అలాగే వచ్చేసి మెయిన్గా వచ్చేసి దీన్ని ఎవరు ఆపరేట్ చేస్తారు అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ వారు ఈ డాటా సెంటర్ని కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, మెయింటెనెన్స్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఇండియన్ బ్లాక్ హనీబీ అనే న్యూస్లో ఉంది అండి. ఆఫ్టర్ 200 ఇయర్స్ తర్వాత, 200 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇండియన్ బ్లాక్ హనీబీని కనుగొనడం జరిగింది. ఎక్కడ అండి? వెస్టర్న్ ఘాట్స్లో. ఓకే, వెస్టర్న్ ఘాట్స్లో ఈ ఇండియన్ బ్లాక్ హనీబీని కనుగొనడం జరిగింది. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి అపిస్ కరింజోడియన్ అనే దీని సైంటిఫిక్ నేమ్. కాకపోతే కామన్ నేమ్ వచ్చేసి ఏంటి? ఇండియన్ బ్లాక్ హనీబీగా పేర్కొనడం జరుగుతుంది. ఇది మెయిన్గా వచ్చేసి 1978లో కనుగొంటే మళ్ళీ 200 సంవత్సరాల తర్వాత దీన్ని గుర్తించడం జరిగిందనమాట వెస్టర్న్ ఘాట్స్లో. ఇది ఎక్కడెక్కడ లొకేట్ అయి ఉంది అంటే దీని యొక్క విస్తరించినటువంటి ప్లేసెస్ ఎక్కడ అంటే మెయిన్గా సెంట్రల్ వెస్టర్న్ ఘాట్స్, అలాగే కేరళ, తమిళనాడు స్టేట్స్ ఏవైతే ఉంటాయో ఈ స్టేట్స్లలో ఈ ఇండియన్ బ్లాక్ హనీబీ అనేది లొకేట్ అయి ఉందన్నమాట. అలాగే వచ్చేసి దీని యొక్క కేటగిరీస్ అంటే మనకు తెలుసుగా IUCN స్టేటస్లో ఉన్నటువంటి కేటగిరీస్లో భాగంగా దీన్ని నియర్ థ్రెటన్లో పెట్టడం జరిగిందనమాట. ఓకే, ఇది ఇండియన్ బ్లాక్ హనీబీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఒక్కొక్కసారి కొత్త స్పీసీస్ ఏమైనా కనుగొనబడితే అవి కంపల్సరీగా అడిగే ఛాన్సెస్ ఉంటాయి కరెంట్ అఫైర్స్లో భాగంగా. ఓకే,
సో ఇవ్వండి వీక్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. సో ఇలానే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి ప్రతిదీ కూడా చెప్పడం జరుగుతుంది. సో ప్లీజ్ వాచ్ T1 అకాడమీ. సో మేము రీసెంట్గా ఇప్పుడు రాబోయే టైంలో ఏం చేస్తామంటే మేము ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో లైక్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ పైన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కానీ దానికి సంబంధించి అసలు యాక్చువల్గా రిజర్వేషన్స్ అంటే ఏంటి ఇలాంటి ఇష్యూస్ కానీ గవర్నర్ స్టేట్కి సంబంధించినటువంటి ఇష్యూ కానీ ప్రజెంట్ ట్రెండింగ్లో అంటే మెయిన్స్ ఓరియంటెడ్లో అలాగే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది న్యూస్లో ఉంది దానికి సంబంధించినటువంటి ఒక పూర్తి వీడియో అంటే 360 degrees యాంగిల్లో ఒక పూర్తి వీడియో పెట్టడం అనేది జరుగుతుంది. సో ఆ వీడియోస్ కూడా చూడండి. అంటే కరెంట్ ఈవెంట్స్లో ట్రెండింగ్లో ఉన్న టాపిక్స్ పైన ఒక మేజర్ వీడియో అనేది కంపల్సరీగా చెప్పడం జరుగుతుంది. సో ఆ వీడియోస్ కనుక చూసినట్లయితే మీకు కంప్లీట్గా కాంప్రహెన్సివ్గా ఆ టాపిక్ పైన మీకు గ్రిప్ వస్తుంది అనమాట. సో ఆ వీడియోస్ కూడా చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు T1 అకాడమీ. థ్యాంక్ యూ సో మచ్.